ఓకే. యాక్చువల్లీ చిన్న చిన్న మిస్టేక్లు చేస్తారు. మిస్టేక్ ఏందన్న విషయం పక్కన పెడదాం. ఆ మిస్టేక్ చాలా మందికి తెలిసి దాన్ని దాస్తూ ఉంటాం అనమాట. అంటే మిస్టేక్ కనిపెట్టడం ఒక విషయం అయితే, మిస్టేక్ కనిపెట్టినాక కూడా దాన్ని హైడ్ చేయడానికి మనం ఆలోచిస్తాం, కరెక్షన్ చేయడానికి కాదు. అంటే ఇది తెలియకుంటుంటే బాగుంటుంది అనే విషయాన్ని మనం బాగా హైడ్ చేస్తాం అనమాట. ఓకే. అసలు మిస్టేక్ తెలియకపోవడం ఎంత ప్రాబ్లమో, మిస్టేక్ తెలిసి దాన్ని దాచిపెట్టడం అంతకంటే డేంజర్ అంట. ఓకే. ఇవన్నీ మన సక్సెస్లో బాగా కవర్ అవుతుంటాయి. ఓకే. రెండోది వచ్చేసి చాలామంది అనుకుంటారు, చాలామంది అప్లయన్స్, చాలామంది డౌన్లైన్స్ కావచ్చు, టీమ్ మెంబర్స్ కావచ్చు, చాలామంది అనుకుంటారు టైం వేస్ట్ అయిపోతుంది అనేసి. అంటే నేను వచ్చి 1 ఇయర్ అయింది, 6 మంత్స్ అయింది, లేదా 2 ఇయర్స్ అవుతుంది, నా టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు. ఓకే. ఆ, న్యూటన్ థర్డ్ లా నాకు తెలిసి అందరు ఇక్కడ ఆల్మోస్ట్ చదువుకున్న వాళ్ళే ఉన్నాం కాబట్టి, న్యూటన్ థర్డ్ లా ఏం చెప్తుంది అంటే ఏ ఏ దాన్ని కూడా మనం వేస్ట్ చేయలేమంట. అంటే ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడము తప్పితే దేదాన్ని వేస్ట్ చేయలేము. అంటే మనం టైంని వేస్ట్ చేయట్లేదు, టైంని పాజ్ చేయట్లేదు. ఓకే. చాలా మంది అనుకుంటారు టైం పాజ్ చేస్తున్నారు, ఓకే, మనకు అవ్వట్లేదని. నిజంగా ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ఇంత టైంని నిజంగా మనము టైం మన కంట్రోల్లో ఉందాం, మనం టైం కంట్రోల్లో ఉన్నాం అంటే మనం టైం కంట్రోల్లో ఉన్నాం. టైం మన కంట్రోల్లో లేదు. మన కంట్రోల్లో లేని దాన్ని మనం ఎట్లా దాన్ని వేస్ట్ చేయగలుగుతున్నాం ఆలోచించండి. ఓకే. అంటే మనం మాట్లాడుతున్నా, కూర్చున్నా, టీవీ చూస్తున్నా, ఇంకేదైనా పని చేస్తున్నా టైం అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఓకే. టైం పాస్ అవ్వట్లేదు, టైం నేను ఏం చేయాలంటారు కదా, టైం పాస్ అవ్వడం అనేది విషయమే కాదు. ఎందుకంటే అది మన చేతిలో లేని పని. మీరు ఒట్టి కూర్చున్నా కానీ టైం పాస్ అవుతూనే ఉంటుంది, అంటే టైం తిరుగుతూనే ఉంటుంది. అవునా కదా. ఒకరోజు ఇంట్లో కూర్చుంటే 24 అవర్స్ తిరుగుతుంది, వాచ్ తిరుగుతుంది. మరి టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే వేస్ట్ అవ్వట్లేదు. టయాన్ని మనం కరెక్ట్ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది మంచిదా, చెడుదా, ఖచ్చితంగా ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే మనకి ప్రొడక్టివిటీలో ఇన్వెస్ట్ చేయగలిగితే అది పాజిటివ్ టైం అనుకోవచ్చు. ప్రొడక్టివిటీలో ఇన్వెస్ట్ చేయగలిగితే అది నెగిటివ్ టైం అనుకోవచ్చు. అంటే పక్కగా అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్న దాని మీద మన రిజల్ట్స్ అనేవి బయటకు వస్తాయి. అవునా కాదా. ఆ, చాలా మంది బిజినెస్లో సక్సెస్ అవ్వకపోవడం కావచ్చు, చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయకపోవడం కావచ్చు, ఒకటే ఒక రీజన్ ఉంటుందంట. ఓకే. చాలా మంది మనం డ్రీమ్స్ అంటాం, ప్రాబ్లమ్స్ అంటాం, కాదు, ఒకటే రీజన్ ఉంటుంది అవుట్పుట్లో. అంటే బిజినెస్ చేయడానికి రెడీ అయినా కానీ అతను చేయలేకపోతున్నాము అంటే ఒకటే ఒక రీజన్ ఉంటుంది. అదేంటంటే రాబోయే 2, 3, 4 ఇయర్స్లో వచ్చే రిజల్ట్ పైన ఎక్కువ మంది ఫోకస్ చేస్తారంట, కానీ అది నెగిటివ్ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తారంట. అంటే ఒకవేళ నేను 2 ఇయర్స్, 1 ఇయర్ చేసిన తర్వాత ఒకవేళ సక్సెస్ కాలేకపోతే మా రిలేషన్ దగ్గర ఎట్లుంటుంది, మా ఫ్యామిలీలో ఎట్లుంటుంది, ఓకే, నేను జాబ్ చేసే దగ్గర నా పరిస్థితి ఏంది. అంటే వచ్చే రిజల్ట్ పైన ఫోకస్ చేస్తున్నాం, కానీ అది కూడా నెగిటివ్గా ఫోకస్ చేస్తున్నాం. అంటే ఒకవేళ రాకపోతే కాకపోతే అని. ఓకే. సేమ్ థింగ్, మనం రిజల్ట్ మీద ఫోకస్ చేయాల్సిందే. ఎందుకంటే రిజల్ట్ లేకపోతే మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వలేము. కానీ ఎలాంటి రిజల్ట్ మీద ఫోకస్ చేయాలంటే, 2 ఇయర్స్లో ఆల్రెడీ లీడర్స్ ఉన్నారు, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ సక్సెస్ అయిన వాళ్ళు. ఒకవేళ నేను ఒక 2, 3 ఇయర్స్ వర్క్ చేయగలిగితే నేను ఆ సార్ లెక్క, ఆ మేడం లెక్క, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ని నేను లీడ్ చేస్తా అనే పాజిటివ్ ఆలోచన మీకు వచ్చిందంటే బిజినెస్ మీద మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు అందరం మనం 1000 ప్లాన్స్లో ఉన్నాం. 1000 ప్లాన్స్ మేము చేస్తున్నామా లేదా పక్కన పెట్టేసి డేస్ అయితే పాస్ అవుతున్నాయి. ఓకే. 1000 ప్లాన్స్ నిజంగా వర్కౌట్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్లాన్ నేర్చుకోవాలి, అవన్నీ డెమోస్ నేర్చుకోవాలి, అది నేను కాదనను. రెండోది హార్డ్ వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ లక్ మీద సక్సెస్ అయ్యేటోళ్ళు ఎవరు ఉండరు. లక్ 1%, హార్డ్ వర్క్ 99%. ఓకే. హార్డ్ వర్క్ ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే, ఒక వారానికి చాలామంది వర్క్ చేస్తారు, కాకపోతే 100 అవర్స్ వర్క్ చేయడం నేర్చుకోవాలంట. అంటే 100 గంటలు ఒక వారానికి. అది పాసిబులేనా. ఓకే. చాలా మంది మనమైతే విన్నింగ్ టీమ్ లీడర్స్మి, టైం అయితే నాకు తెలిసి టీవీలలో, న్యూస్ పేపర్లలో వేస్ట్ చేయము. ఇంకా టైం ఎక్కడ వేస్ట్ పోతుందో ఒక్కసారి మనం అనలైజ్ చేద్దాం. ఓకే. చాలా మంది అనుకుంటారు 8 అవర్స్ నిద్రపోతే నేను యాక్టివ్గా ఉంటా, నెక్స్ట్ డే చాలా బాగా పనిచేస్తా. ఓకే. కానీ ఒక సర్వే ఏం చెప్తుందంటే, నేను కూడా ఒక దగ్గర విన్నదే, కావాలంటే మీరు 2 డేస్ ఒక షెడ్యూల్ పెట్టుకోండి, ఒక 8 అవర్స్ పడుకోండి, అంటే 8 అవర్స్ నిద్రపోదాం, ఆ రోజు ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి. మళ్ళీ 2 డేస్ తర్వాత 7 అవర్స్ నిద్రపోండి, ఆ రోజు ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి. తర్వాత 6 అవర్స్ నిద్రపోండి,
ఆ డే ఎంత యాక్టివ్గా ఉన్నదో చూడండి. ఓకే, మీరు 6 అవర్స్ పడుకున్నా, 7 అవర్స్ పడుకున్నా, 8 అవర్స్ పడుకున్నా రిజల్ట్ ఒకటే తీరు ఉంటుందంట. అంటే మన బ్రెయిన్ 6 to 8 అవర్స్లో 8 అవర్స్ పండుకున్న అంతే పని చేస్తాము, 6 అవర్స్ పండుకున్న అంతే పని చేస్తాం. అలాంటప్పుడు మనం 6 అవర్సే నిద్రపోతే ఎంత బాగుంటుంది. అవునా కదా? అంటే యావరేజ్ చూడండి, ఒక 11 o'clock నిద్రపోయినాం అనుకోండి, 5 o'clock లేవచ్చా లేదా? 6 అవర్స్ ఈజ్ ఎనఫ్. అంటే మరి 6 కంటే తక్కువనే అయితే నేను వద్దనను, ఎందుకంటే మన బ్రెయిన్ కూడా యాక్టివ్ ఉండాలి. ఓకే, మిగిలిన అవర్స్ ఆల్మోస్ట్ ఆల్ 18 అవర్స్ మిగులుతుంది మనకి. 18 అవర్స్లో 3 అవర్స్ మన ఫుడ్, భోజనము, ఫ్రెష్ అప్ అన్నీ తీసేస్తే, ఓకే, మన లైఫ్ మన కోసం ఒక 15 to 16 అవర్స్ హార్డ్గా కష్టపడొచ్చు. ఎన్ని రోజులు? రాబోయే 90 డేస్ మాత్రమే. ఓకే, నిజంగా ఆలోచించండి. ఒక 15 అవర్స్ డైలీ కష్టపడగలిగితే, సింగిల్ సింగిల్ ప్లాన్లు చెప్పిన మినిమం 8 ప్లాన్స్ అవుతాయి. అంటే అనుకోండి, మనం ఇప్పుడు 15 మినిట్స్ ప్లాన్లో ఉన్నాం. అఫ్ కోర్స్ ఒక హాఫ్ అన్ అవర్ ప్లాన్ చెప్తున్నాం, ఇంకో హాఫ్ అన్ అవర్ మోటివేషన్ చేస్తున్నాం. ఒక అంటే 1 అవర్ పోయింది, ఇంకొక 1 అవర్ ట్రావెలింగ్ కూడా పెట్టుకుందాం, ఎందుకంటే ప్లాన్ పక్క పక్కనే ఉన్నాయి కదా. అంటే ఒక ప్లాన్కి మనం 2 అవర్స్ కేటాయించిన, మీరు కరెక్ట్గా ప్లాన్ చేయగలిగితే ఒక డేలో మీరు 8 ప్లాన్స్ మినిమం చేయగలుగుతారు. నేను చెప్తుంది సింగిల్ ప్లాన్ గురించి. మరి హోమ్ మీటింగు, గ్రూప్ మీటింగ్స్, ఒకవేళ అదే 1 అవర్లో మీరు గ్రూప్ మీటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎక్కువ ప్లాన్స్ అవుతాయి కదా. అంటే 5 మందిని కూర్చొని ప్లాన్ చేస్తే మీకు 5 ప్లాన్లు అయిపోయినట్టు. అంటే కౌంటింగ్ అయితే 3 ప్లాన్స్ వస్తుంది, కానీ మనకైతే 5 మంది ప్లాన్ విన్నట్టే కదా. అంటే చూడండి, అంటే మనం ఒకసారి షెడ్యూల్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఓకే, చాలా మంది షెడ్యూల్ చేయడంలోనే మిస్ అయిపోతున్నాం. ఓకే, అంటే వర్క్ వస్తుంది కానీ షెడ్యూల్ చేయడంలో మిస్ అవుతున్నాం. సార్ అన్ని అవర్స్ నేను పని చేయగలనా? నిజంగా అసలు ఇంట్రెస్ట్ వస్తుందా? బోర్ వస్తుంది కదా. ఎందుకంటే అన్ని అవర్స్ టీవీ చూసినా బోర్ వస్తుంది, అన్ని అవర్స్ ఏ పని చేసినా బోర్ వస్తుంది. అవునా కదా? స్కూల్కి పిల్లలు వెళ్తుంటారు, వీక్ మొత్తం స్కూల్ వెళ్తే సండే హాలిడే వస్తే ఎంత ఎంజాయ్ చేస్తారు. నిజంగా అన్ని అవర్స్ వర్క్ చేయడం బోరే వస్తుంది, నేను కాదనను. ఎందుకంటే మనకి మంచి ఏదైతుందో మనకు నచ్చదు అది. అది మన సహజ గుణం, అది కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఆ పని చేయాలి, మీకు బోరింగ్ రావద్దు అంటే ఆ పనిని ఇష్టపడాలంట. ఎవరైతే ఆ పని ఇష్టపడతారో ఆ పని మీద బోర్ రాదు. అవునా కదా? ఎస్, పనిని ఇష్టపడడం స్టార్ట్ చేస్తే మనకు బోరింగ్ ఉండదు. కాబట్టి పనిని ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ ఇష్టపడండి. ఓకే, పనిని ఇష్టపడాలంటే ఏం చేయాలంటే మీకు 3 ఇయర్స్, 4 ఇయర్స్, ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చే రిజల్ట్స్ని మీ మైండ్లో ఎప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటే పని అనేది ఇష్టపడతారు. ఎందుకంటే చాలామంది ఎస్, పనిని ఎట్లా ఇష్టపడాలి? సింపుల్. ఆ బిజినెస్ మీరు ఎందుకు స్టార్ట్ చేసారో క్వశ్చన్ చేసుకోమంటారు. ఎవరితో క్వశ్చన్ చేయాలి? చాలా మంది అప్లైన్ దగ్గర కూర్చుంటారు. కానీ కాదు, నేననేది అంటే మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అసలు నేను ఈ పని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంది, అసలు స్ట్రాంగ్ రీజన్ ఏంది? ఓకే, ఎస్, మర్చిపోతే మళ్ళొక్కసారి రిమైండ్ చేసుకోండి. ఆ స్ట్రాంగ్ రీజన్ అనేది మీరు, స్ట్రాంగ్ రీజన్ ఖచ్చితంగా ఏదో సింపుల్ రీజన్ కాదు. అంటే చాలా మంది చెప్తారు నాకు ఆ ఒక 5,000 వస్తాయి, వాళ్ళు 10, అట్లా కాదు. ఆ 10,000 ఎందుకు కావాలి మీకు? అది 10 కానేందుకు, లక్ష కానేందుకు? అసలు అదే ఎందుకు కావాలి? ఓకే, దాని మీద కరెక్ట్ మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అసలు ఈ ఇన్కమ్ కోసం నేను ఎందుకు వచ్చిన అసలు, లేకపోతే ఈ బిజినెస్కి నేను ఎందుకు వచ్చిన? ఓకే, డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్లో ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఆ డ్రీమ్స్ ఇనే కదా మనం వచ్చినాం. అసలు నిజంగా దేనికోసం వచ్చినాం ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు మీ యొక్క ఎందుకు బిజినెస్కి వచ్చారో ఫైండ్ అవుట్ చేస్తే, ఆ పని ఎందుకు చేయాలన్న విషయం ప్రతిసారి మీకు గుర్తొచ్చినప్పుడు పని ఇష్టపడతారు. ఓకే, పని మీద బోరింగ్ రాదనమాట. ఓకే, రెండోది, ఇన్ని అవర్స్ వర్క్ చేయాలంటే ఈజీ కాదు, దానికి బాడీ కూడా మస్తు ప్రిపేర్ చేయాలి. అవునా కదా? బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, కొందరికి ఆస్తమా ఉండొచ్చు, కొందరు హెల్తీగా ఉండొచ్చు. ఓకే, దానికి ముందు మీ బాడీని ప్రిపేర్ చేయండి. ఓకే, బాడీ ప్రిపేర్ చేయాలంటే ఇంకా జిమ్ములు వెళ్ళడము, ఎందుకంటే ఈ టైంలో జిమ్ములు వెళ్ళి టైం వేస్ట్ చేయలేం కదా. సింపుల్గా, ఓకే, ఉన్న ఒక దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ చిన్న ఎక్సర్సైజ్, ఒక 3 అవర్స్ మిగిలింది కదా, ఒక చిన్న ఎక్సర్సైజ్. రెండోది, మ్యాక్స్ టు మ్యాక్స్ మనము న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి బాగా టైం పెట్టండి. ఓకే, ఆ, నిజంగా ఆ, మేము డియూసిడి క్రౌన్ అయినప్పుడు వర్క్ స్టైల్ వేరే తీరు ఉండేది. అప్పుడు మేము మార్నింగ్ టిఫిన్ ఇంట్లో బంద్ చేసినాం. ఓకే, టిఫిన్ తోటి ఏమొస్తుంది, టైం పోతుంది అని చాలా మంది అనుకుంటాము. కానీ టిఫిన్ వల్ల నాకు తెలిసి 2 అవర్స్ టైం పోతుంది. ఇంట్లో టిఫిన్ చేసుకొని తింటే నిజంగా ఖచ్చితంగా 2 అవర్స్ టైం పోతుంది. తినేది మనం 15 నిమిషాలే. ఓకేనా? ఎందుకంటే మనం ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ బయటకు పోవాలంటే ఖచ్చితంగా టిఫిన్ చేసినాక, వండినాక
దాని గిన్నెలు అడిగినాక పోతే 2 అవర్స్ పోతుంది. ఓకే, ఆ టైంలో మేము ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేసినాం. అంటే పోతా పోతా పళ్ళు కొనుక్కోవాలి. ఓకే, అట్లా అని చెప్పి కాస్ట్లీ పండు కాదు, బనానా ఉంది అంటే తక్కువ రేట్లో వచ్చేటి చాలా పండ్లు ఉన్నాయి. ఓకే, నాకు తెలిసి ఒక హాఫ్ డజన్ బనానా తిన్నా నిజంగా హెల్తీ ఫుడ్ అసలు. ఒక రోజుకి అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్టర్నూన్ వరకు మీకు ఫుడ్ ఆపుతుంది. దాని ప్లేస్లో మనం బ్రేక్ఫాస్ట్ కూడా చాలాసార్లు తిన్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మనకి పీవీలు వస్తాయి, ఎనర్జీ వస్తుంది. ఓకే, దాన్ని మేము ఈవినింగ్ టైం తిన్నాం చేసినాం. అంటే 4 to 5 మామూలుగా బయట స్నాక్స్ తింటాం కదా, స్నాక్స్ టైంలో మేము ఎక్కువ బ్రేక్ఫాస్ట్ తినడం స్టార్ట్ చేసినాం. అంటే ఇవన్నీ ఏంటంటే ఇక రెండు లాభాలు ఉన్నాయి. ఒక టైం బాగా మిగులుతుంది పక్కా, ఎందుకంటే కుకింగ్ కొంచెం తగ్గింది కాబట్టి ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. రెండోది ఎనర్జీ వస్తుంది, మనది అంతా హెల్తీ ఫుడ్ కాబట్టి. మూడోది పీవీలు వస్తాయి. ఓకే, మీరు కొనే ఒక బ్రేక్ఫాస్ట్ కూడా మీ అకౌంట్లో ఒక పీవీ యాడ్ అవుతుంది. ఓకే, ఒక 10 పీవీలు యాడ్ అవుతాయా లేదా? ఓకే, నెలకు ఒక 30 పీవీలు బ్రేక్ఫాస్ట్ తోటి యాడ్ అవుతున్నాయి. ఓకే, నేను 100 పీవీ వేయాలి సార్, ఏం చేయాలంటే ఇంట్లో ఇద్దరు ఉంటే మీరు బ్రేక్ఫాస్ట్ ఇద్దరు తినగలిగితే మీ ఇంట్లో 60 పీవీ వస్తుంది. ఆ విషయం మీకు తెలుసో తెలియదు, ఎందుకంటే మనకి 3 బ్రేక్ఫాస్ట్లు కావాలి. ఒక బ్రేక్ఫాస్ట్ 10 రోజులే వస్తుంది. ఒక్కరికి 3 బ్రేక్ఫాస్ట్లు అంటే దగ్గర దగ్గర 29-30 పీవీ వస్తుంది. ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తింటే మీకు వచ్చేసి ఈజీగా 60 పీవీ అకౌంట్లో యాడ్ అవుతుంది. మరి 60 పీవీకి డబ్బులు ఎవరు ఇస్తారు సార్ అంటారు కదా, ఈ డబ్బులు మీరు బయట టిఫిన్లకు ఖర్చు చేస్తారు. ఆ విషయం మీకు తెలుస్తలేదు. అవునా కదా? అంటే చూడండి, అంటే చిన్న చిన్న టిప్స్ పీవీలు పెంచుకోవడానికి. చాలా మంది మరి సామాన్ ఉంది 100 పీవీ అంటే వాళ్ళకి చెప్పండి. ఎనర్జీ ఒక్కసారి మీరు బ్రేక్ఫాస్ట్ యొక్క డీటెయిల్ మీరు తీసుకోగలిగితే ఇడ్లీ దోశ మీరు తినరు. ఓకే, ఎస్. రెండోది సాక్రిఫై చేయడం. సాక్రిఫై చేయడం సాక్రిఫై ఎందుకు చేయాలి అంటే, మనం త్యాగం ఎందుకు చేయాలంటే మనం త్యాగం చేయడం మనకు అలవాటే, బిజినెస్లా కాదు. ఓకే, ఎందుకంటే ఈ పాయింట్ చెప్పినాక మీకు మీరు చెక్ చేసుకోండి. చాలా మంది వీకెండ్ వస్తే సినిమాలకు వెళ్తారు. ఆ రోజు అతను యాక్చువల్గా డైలీ 10 o'clock పండుకునే పర్సన్ వీకెండ్ సినిమాకి వెళ్తే 12 అవుతుంది. అతను అక్కడ నిద్రని త్యాగం చేస్తుండా లేదా చిన్న ఆనందం కోసం? నిజంగా సినిమాకి వెళ్ళడం ఆనందమే, ఎవరు డబ్బులు ఊకే ఖర్చు పెట్టరు, హ్యాపీనెస్ కోసమే ఖర్చు పెడతారు. కానీ నిద్రని త్యాగం చేస్తుండు అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకుంటుండు అక్కడ, ఆ విషయం అనేది తెలుస్తలేదు. డబ్బులు వదులుకుంటుండు అంటే మనీ పోతుంది, టైం పోతుంది, కానీ ఆనందాన్ని కొనుక్కుంటుండు. ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే చదువుకోమంటే వాళ్ళకి నిద్ర వస్తుంది, కానీ ఫోన్ ఇస్తే గేమ్స్ ఆడుకోమంటే మనం నెట్ ఇచ్చి గేమ్స్ వదిలేస్తే వాళ్ళు 12 ఒంటి దాకా ఆడుకుంటారు. వాళ్ళు కూడా అక్కడ చూడండి, వాళ్ళు అక్కడ హెల్త్ని టైంని రెండు త్యాగం చేస్తారు. ఓకే, మనం ఎందుకు సాక్రిఫై చేయాలి అంటే ఏం సాక్రిఫై చేయాలి చెప్తాను. మీకు వచ్చే 2, 3, 4 ఇయర్స్ తర్వాత వచ్చే రిజల్ట్ కోసం నేను ఇప్పుడు త్యాగం చేయమంటున్నా. ఏమేం త్యాగం చేయొచ్చు? సింపుల్. నేను ఇది త్యాగం చేయి అది త్యాగం చేయని చెప్పాను. వెస్ట్ తప్ప మిగతాని త్యాగం చేయండి, అది ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఈ 90 డేస్లో వెస్ట్ తప్ప వెస్ట్ని ప్రియారిటీలో పెట్టమంటలేను. వెస్ట్ ఒకటే ఏమంటారో మిగతాని పక్కన పెట్టమంటాను. ఓకే, ఎవరైతే జాబ్ చేస్తారో కుదిరితే లాంగ్ లీవ్లు ఉంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ నిజంగా డెడికేషన్గా ఇన్ని అవర్స్ నేను చెప్పినట్టు పని చేయగలిగితే మీరు ఏ పోస్ట్లో ఉన్నా సరే నాకు సంబంధం లేదు, కానీ 90 డేస్లో మీ శాలరీ దానికంటే డబ్బులు వస్తుంది ఖచ్చితంగా. ఎట్లా వస్తుంది అంటే మీరు వెస్టీజ్కే ఫుల్ టైం కేటాయించినప్పుడు, అంటే నేను వెస్టీజ్ చేస్తున్నా చెప్పి మళ్ళీ ఇంట్లో కూర్చుంటే కాదు, నేను కొల్ల చెప్తున్నా. ఓకే, 15 అవర్స్ వెస్టీజ్ ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తూనే ఉండాలి. ఓకే, రెండోది పని బాగానే చేస్తున్నాం కానీ రిజల్ట్ రావట్లేదు, ఎక్కడ మిస్ అవుతుంది. ఓకే, ఆ, నిజం చెప్పాలంటే మనం ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్లని, మన పని చిన్నదే. ఓకే, ఆ, మన స్టేట్కి సీఎం కావచ్చు లేకపోతే కంట్రీకి పిఎం కావచ్చు, వాళ్ళు మనకంటే ఒక గొప్పలు కదా. కదా, వాళ్ళు ఏ పని అన్నా ఇట్లా చిట్కేసి అయిపోతుంది. కానీ వాళ్ళని ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేసినామా? వాళ్ళు పని మొత్తం చేయరు, పని డివైడ్ చేస్తారు. అవునా కదా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని ఒకటి, హెల్త్ డిపార్ట్మెంట్ అని, పోలీస్ డిపార్ట్మెంట్ అని, అంటే వీటన్నిటికి పని డివైడ్ చేస్తారు. కానీ ఎవరికి పని డివైడ్ చేస్తారు అంటే అందులో కరెక్ట్ క్వాలిటీస్ ఉన్న పర్సన్స్కి డివైడ్ చేస్తారు. ఓకే, మనం సక్సెస్ కావాలంటే వర్క్ని డివైడ్ చేద్దాం. ఓకే, చాలా మంది వెనక పోయేది ఎక్కడ అంటే వర్క్ని డివైడ్ చేయడంలో పోతారనమాట. ఓకే, వర్క్ ఎట్లా డివైడ్ చేస్తే బాగుంటుంది అనుకోండి. మన టీంలో 100 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా మళ్ళీ మన ఆలోచన ఎట్లుంటుంది అంటే 100 మందికి మనం ట్రైన్ చేద్దామని చూస్తాం.
ఓకే. కానీ 100 మందికి ట్రైన్ చేసే పని కుదరదు. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ ఆల్గా 500 మెంబర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే నాకు తెలిసి హార్డ్లీ 5 or 10 అంతే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఓకే. రెండోది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కొందరు హ్యాండ్ రైజ్ చేస్తారు చూసారా లాస్ట్కి. మనం 5-10 రివ్యూ తీసుకుంటాం. ఒక 10-20-30 హ్యాండ్ రైజ్ చేస్తారు చూస్తారా. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారంటే సీరియస్గా విన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారు. అవునా కదా. మిగతా వాళ్ళంతా ఎక్కడ పోతారు అంటే జస్ట్ వాళ్ళ అప్లైని చూస్తున్నాను, డౌన్ లైన్ వచ్చిండు రాకపోతే బాగుంటుందనో, ఓకేనా. ఆ, రెండోది నేను పిఏఎస్లో నేను మీటింగ్ అటెండెంట్ రాసుకోవాలనో, లేకపోతే ఎప్పుడన్నా ఎవరిని అడిగినప్పుడు నువ్వు వచ్చినావా అంటే వచ్చిన, ఏముంది స్పీకర్ పేరు ప్రసాద్ సార్ అయితే ఉండే అని చెప్పగానే వాళ్ళ అప్లైని హ్యాపీగా ఫీల్ అవుతాడనో. ఇట్లా నాకు తెలిసి 90% పీపుల్ ఎక్కడైనా ఉంటారు, ఇక్కడని కాదు, స్కూల్లో కూడా అదే కదా. ఓకే. టాప్ 10 మిగతా వాళ్ళందరూ ఎందుకు పక్కన పెడతారంటే ఎక్కడైనా ఉంటుంది ఇది, కన్ఫర్మ్ 100%. ఓకే. ఎస్. అందుకే మనం ఏం చేయాలంటే సింపుల్గా అందులో షార్ప్ పీపుల్ని, మీ మాట విన్న వాళ్ళని 10% పీపుల్ని చూజ్ చేయండి. నేను 10 మెంబర్స్ అనట్లేదు. 100 మంది ఉంటే 10 మందిని, 1000 మంది ఉంటే అందులో 100 మందిని, 10% పీపుల్నే చూజ్ చేయండి. ఓకే. అక్కడ మీకు ట్రైనింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే సపరేట్ జూమ్ పెట్టడమో, సపరేట్ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ట్రైన్ చేయడమో, పర్సనల్గా వాళ్ళకి కలవడము, లేకుంటే ఆ 10 మందిని ఒక దగ్గర పిలిచి కూర్చోబెట్టి ట్రైనింగ్ చేయడము. ట్రైనింగ్ అంటే ఏం చేయాలి? సింపుల్. మీ మైండ్ కాపీ పేస్ట్. ఓకే. ఇక్కడ మరీ ఉంది. ఓకే. నిజంగా ఆ, మన దగ్గర ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇవ్వగలుగుతామంట. అది ఎంటీ హ్యాండ్ ఉందా, ఫుల్ ఎంటీగా ఉందా, ఫుల్గా ఉందా. ఎంటీ ఉంటే ఎంటీ ఇస్తాం, ఫుల్గా ఉంటే ఫుల్గా ఇస్తాం. అంటే మనం ట్రైన్ చేయడానికి ముందు మీకు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను నిజంగా లీడర్షిప్ క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయా లేవా. ఓకే. ఉన్నాయి అంటే మీకు సక్సెస్ అనిపిస్తుంది అంటే మీ మనసు మీకు చెప్తుంది. ఓకే. ఉన్నాయా లేవన్న విషయం ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చెప్తుంది, ఇది నా దగ్గర ఇది తప్పు ఉంది, నా దగ్గర ఇది ఉంది. ఓకే. ఎప్పుడైతే అనిపిస్తుందో అది మీరు కరెక్షన్ చేసుకొని తర్వాత ట్రైన్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే. ఒక 10 మందికి మీరు పర్ఫెక్ట్ ట్రైన్ చేయగలిగిన చాలు. మిగతా ఆ 10 మంది ఒక్కొక్క 10-10 మందికి ట్రైన్ చేస్తారు. మన ప్లాన్లో కూడా అదే చెప్తాం కదా. 10 మందికి ప్లాన్ చెప్తే 10 మందికి ప్లాన్ చెప్తాం. కానీ అక్కడ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ మనము లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. ప్లాన్ చెప్పడం ఎంత ఇంపార్టెంటో దానికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్షిప్ ట్రైనింగ్ చేయడం అంతకంటే ఇంపార్టెంట్. ఓకే. ఎస్. ఫోకస్ ఆన్ సిగ్నల్ నాట్ ఏ నాయిస్. ఓకే. ఈ పదం మీరు వినండి. మనం రేడియో ఎప్పుడైనా ట్యూన్ చేస్తుంటే చాలా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఇక్కడ. కానీ మనం అందులో కొన్ని ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసి ఆ పాట వింటాం మనం. ఓకే. మనం కూడా వెస్టీజ్ చేస్తున్నప్పుడు, నేను వెస్టీజ్ గురించి చెప్తాను డైరెక్ట్ ఇంకా, ఎందుకంటే మనం చేస్తుంది అది కదా. నేను బయట ఎక్కడ మోటివేషన్ స్పీకర్ చేయట్లేదు, నేను వెస్టీజ్లో చేస్తున్నాను కాబట్టి. మనం వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నప్పుడు వెస్టీజ్ మీదే ఫోకస్ చేయండి, దాని సరౌండింగ్స్ వదిలేసేయండి. అంటే చాలా మంది ఇక్కడ లగ్జరీ కార్లు వస్తున్నాయి, 10-10 లక్షలు చెక్ వస్తున్నాయి. వీళ్ళని వదిలేసి ఎవరైతే 2 నెలలు 3 నెలలు జూమ్కు రాక బిజినెస్ చేయక వదిలేసిపోతారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఎవరైనా టీం మెంబర్స్ కలిసినప్పుడు ఈ సక్సెస్ అయిన లీడర్స్ ఎట్లా సక్సెస్ అయ్యారు సార్ అని అడగరు. సరే ఈయన బిజినెస్ వదిలేసిండంటే కదా, సరే ఆయన ఏంది కనిపిస్తలేడు అంటే ఇది నాయిస్ ఇది. ఓకే. మీరు పాట వినాలనుకున్నప్పుడు కరెక్ట్ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసి వినండి. నాయిస్ వినడం వల్ల చెవులు బొబ్బెప్పుతాయి తప్పితే ఇంకేమి ఉండదు. ఓకే. ఎస్. సిగ్నల్ మీద బాగా ఫోకస్ చేయండి, నాయిస్ని వదిలేసేయండి. ఓకే. రెండోది, పీపుల్ నిజంగా రెండు రకాలంట. పీపుల్ రెండు రకాలు. ఓకే. ఓరియంటెడ్ పీపుల్, అన్ఓరియంటెడ్ పీపుల్ అనుకోవచ్చు. అంటే అప్రోచ్ ఓరియంటెడ్ పీపుల్, అవాయిడ్ ఓరియంటెడ్ పీపుల్. ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఇంతకుముందు నేను 10 పీపుల్ అంటే 10% పీపుల్ చూజ్ చేయమన్నాం కదా. ఓరియంటెడ్ అంటే ఒక్క దాని మీద ఫోకస్ చేసే వారిని తీసుకోండి. కొందరు ఉంటారు, ఈ బిజినెస్ చేస్తారు, ఆ బిజినెస్ చేస్తారు, ఈ పని చేస్తారు, ఆ పని చేస్తారు. రావణాసురుని లెక్కన 10 తలలు 10-20 చేతులు పెట్టుకొని 10 పనులు చేస్తారు. ఓకే. అందులో పోయి మనం ఏం చేస్తామంటే 11వది మన బిజినెస్ని, అరే ఇన్ని చేస్తున్నాడు ఈయన, అసలు ఈయన ఏదంటే అది ఇడవాడు, ఈయన మస్తు చేస్తాడు అని చెప్పి 11వది మన బిజినెస్ని మనం అందులో యాడ్ చేయని పోతాము. మనం ఏమనుకుంటామంటే బెస్ట్ ఇది ఈజీ కదా అని ఈజీగా చేసేస్తాడు, ఇంకా నేను సక్సెస్ అయిపోతాడు అనుకుంటాము. కానీ ఆయన ఏమనుకుంటాడంటే 10 దీన్ని 11వ దాని లెక్కనే చూస్తాడు. 10 11 దాని లెక్కన చూస్తాడు. ప్రియారిటీ విషయానికి వస్తే ఒక రోజులో 11 దానికి ప్రియారిటీలు ఇస్తే ఏ పని చక్కగా కాదు. రెండు పడవల మీద కాలు పెట్టి ట్రావెల్ చేస్తే కొద్ది దూరం బాగుంటుందేమో, కానీ మధ్యలో ఏదైనా అడ్డం వచ్చినప్పుడు ఇటుపాడు ఇటుపాడు పోయినప్పుడు మధ్యలో పడిపోతారంటారు కదా.
ఓకే. ఎస్. నిజంగా చెప్పాలంటే ఫోకస్డ్ పీపుల్కి ఇవ్వండి. అతనికి నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, డైరెక్ట్ సెల్లింగ్ చేసిండా, ఓకే, అవన్నీ పక్కన పెట్టేసి ఒకటే పని లైఫ్ టైం చేస్తాడు చూడండి, వాళ్ళకి మనం బెస్టీజ్ చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు బెస్టీజ్ని కూడా ఒకవేళ ఇది నాకు సక్సెస్ అనిపిస్తుంది అంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. మీరు కావాలంటే టీంలో చెక్ చేయండి. 5-10 బిజినెస్లు చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చినాక కూడా కొంత చెక్ తీసుకుంటారేమో, దాని తర్వాత ఆయన కనిపించడం మళ్ళా. ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఎందుకంటే మనం ఒకటే బిజినెస్ చేస్తున్నాం, ఆయన పది చేస్తుండు, నాలెడ్జ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? మనకి ఎక్కువ ఉంటుంది మనం అనుకుంటాం, కానీ ఆయన అనుకుంటాడు అంటే ఆ సార్ ఒకటే చేస్తుండే, నేను పది చేస్తున్నా, ఆయన కంటే నాకే ఎక్కువ ఉంటుందని ఆయన అనుకుంటాడు. ఆయన మన మాట వినడం ఆపేస్తాడు. మీటింగ్ రమ్మంటే చెప్తాడు, ఏం చెప్తాడంటే ఏం చెప్తాడు సార్ ఆడ, ఆయన కంటే నేనే బాగా చెప్తా. నిజం చెప్పాలంటే ఆయనే బాగా చెప్తాడు, ఎందుకంటే ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. నాలెడ్జ్ ఉంది కానీ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. ఓకే. సక్సెస్ అవ్వాలంటే నాలెడ్జ్ కంటే వెరీ ఇంపార్టెంట్ లీడర్షిప్ అంటారు. నాలెడ్జ్తో పాటు ఆయనకు లీడర్షిప్ ఇంకా నేర్చుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ 10 నేర్చుకున్నాడు, మైండ్ అంతా నిండున్నది. ఆయన దాన్ని ఎంటీ చేయగలిగితే ఇది నేర్చుకోగలుగుతాడు. కానీ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాడు. ఓకే. ఎస్. 90 డేస్ ఇంతకుముందు చెప్పినట్టు ఫోకస్. 90 డేస్ ఏం చేయాలంటే ఒకటే దాని మీద ఫోకస్ చేయడం. అదేంది, మీరు ఎన్నిలో చేసినా సక్సెస్ అవుతారు. 90 డేస్ ఫోకస్ ఒక దాని మీద చేసి సక్సెస్ అవుతారు. కానీ నేను మాత్రం వెస్టేజ్ మీద ఏమంట. ఓకే. ఎస్. రెండోది, మనం నేర్చుకోవడం మీద ఎంత ఇంపార్టెన్స్ చూపిస్తామో, మంచిదే నేర్చుకోవడం, కానీ మనము స్ట్రిఫ్ ఆఫ్ అంటే రిమూవ్ చేసుకోవడంలో అంత ఇంపార్టెన్స్ చూపెట్టాం. అంటే మంచి అలవాట్లు నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో చెడు అలవాట్లు వదిలేయడం అంతకంటే వేరే వేరే. చెడు అలవాట్లు అంటే వేరే వేరే కాదు, బద్ధకం కావచ్చు, మీటింగ్ రాకపోవడం కావచ్చు, అప్లైన్ చెప్తే వినకపోవడం కావచ్చు, అప్లైన్ ఫోన్ చేస్తే లేపకపోవడం కావచ్చు. అంటే నిజం చెప్పాలంటే నన్ను అడిగితే ఇవన్నీ నిజంగా బ్యాడ్ హ్యాబిట్సే మన మన వెస్టేజ్ బిజినెస్లో. ఓకే. బయట ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ మనిషిని చంపితే, ఇంటర్నల్గా ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ మనిషి లోపల మనసుని చంపేస్తాయి. ఓకే. ఎస్. ఫస్ట్ మనం అన్వాంటెడ్ థింగ్స్ని వదిలేయడం నేర్చుకోగలిగితే మనం చాలా లైట్ అయిపోతాం. ఓకే. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, రాకెట్ ఎందుకు మీదకి అంత స్పీడ్గా పోతుంది అంటే చాలా మంది చెప్తారు దాని టెక్నాలజీ వేరే అంటారు. కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేసిరా, రాకెట్ చాలా థింగ్స్ వదిలేసుకుంటూ పోతుంది పైకి పోయేటప్పుడు. కొంచెం దూరం ఎగరంగానే కింద ఒక పార్ట్ సముద్రంలో పడిపోతుంది. అట్లా 2-3 పార్ట్లు వదిలేసుకుంటా పైకి పోయినా కొద్దీ అల్కగా అయిపోతుంది అది. అంటే అది ఎగరాలంటే సాలిడ్ ఇంధనం బర్న్ చేస్తారు. సాలిడ్ ఇంధనం ఎంటీ అయిపోయిందంటే దాన్ని వదిలేస్తుంది ఆ పార్ట్. విమానం ఎందుకు పైకి కింద తిరుగుతుంది అంటే విమానం అందరిని పట్టుకొని పోయి అందరిని పట్టుకొస్తుంది, అందుకే మళ్ళీ పైకి ఎగిరిన దాన్ని అది మళ్ళీ కిందికి వస్తుంది అనిపిస్తుంది. ఓకే. అంటే మనకి ఏదైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉందో, అది అన్వాంటెడ్ అని మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆ థింగ్ని వదిలేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే. ఆ విషయం నిజం చెప్పాలంటే అది మనకు తెలుస్తుంది. ఓకే. అన్వాంటెడ్ థింగ్స్ ఎట్లా కనిపెట్టాలి సార్ అని మీరు అనొద్దు, ఎందుకంటే మనం మనుషులము 18 ఇయర్స్ అబోవ్ ఉన్నాం కాబట్టి మన మైండ్ మనకి చెప్తుంది ఇది అన్వాంటెడ్ థింగ్ అని, పక్కాగా చెప్తుంది, గ్యారెంటీ అందులో డౌటే లేదు. ఓకే. ఎస్. ఇవన్నీ మీరు చేస్తే మీకు ఏమొస్తుంది? ఓకే. ఎస్. చాలా మందికి మనం డ్రీమ్ గురించి చెప్తుంటాం, ఏదేదో డ్రీమ్ గురించి చెప్తాం ఎంప్లాయ్ గురించి. పోయిన తర్వాత మీకు కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది కాదు, ఇంకో సెంటెన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సార్ మీరు ఒక ఎంప్లాయ్ ఉన్నారు, ఒక దగ్గర చేతులు కట్టుకుంటారు కదా, మీరు ఒక 2 to 3 years మా దగ్గర సీరియస్గా పనిచేయగలిగితే మీరు ఒక బిజినెస్ ఎంటర్ప్రీనియర్ అవ్వచ్చు. అంటే మీ బాస్ ఎట్లుండో మీరు కూడా ఒక్కరికి బాస్ అవ్వచ్చు అనే అవకాశాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు, ఓకే, అది కూడా మనం ఫీల్ అయినప్పుడు మనం ఖచ్చితంగా మనం వర్క్ చేస్తాం. ఓకే. ఎస్. రెండోది, ఐడెంటిఫైడ్ అన్హెల్తీ బిలీవ్నెస్ సిస్టమ్. అంటే ఇక్కడ ఒకటి విషయం చెప్తాను నేను. చాలా మట్టుకు అన్హెల్తీ బిలీవ్నెస్ అంటే చాలా ఉంటాయి, కానీ అందులో ఒక పాయింట్ మాత్రం నేను కవర్ చేస్తా. చాలా మంది మన దగ్గర వినిటీ మ్యాప్ ఉంటుంది. నాకు తెలిసి వినిటీ మ్యాప్ వినడానికే నాకు తెలిసి టైం సరిపోదు, నాకు తెలిసి అనుకుంటున్నా. అందులో తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి. మ్, తెలుగు హిందీ అయితే యావరేజ్గా మన వాళ్ళు అందరికి వచ్చు, హిందీ అయితే అర్థమవుతుంది చెప్పకున్నా. కానీ మనం వినిటీ మ్యాప్ వినాలంటే కూడా నాకు తెలిసి టైం సరిపోదు. మీరు కరెక్ట్ ఆడియో మీరు రోజు 2 గంటల 3 గంటల వింటారు. ఓకే. మీకు అదన్నీ వినడం అంటే ఏదో పాటలు పాట చేసినట్టు కాదు. మీకు అది అర్థం కావాలి అనుకుంటే మీరు వినింటి మ్యాప్ మొత్తం వినేసి లోపట మళ్ళీ కొత్త వీడియోస్ వచ్చి పడుతున్నాయి దాంట్లో. అంటే వినింటి మ్యాప్ ఎప్పుడు ఒక అక్షయ పాత్ర లెక్క అది అయిపోతలేదు.
కానీ అన్హెల్తీ హ్యాబిట్స్ టైప్ అంటే యూట్యూబ్ వీడియోలు చూడడము, ఓకే, వీటి సైడ్ ఎక్కువ పోతున్నాం. అవునా కాదు? ఒకసారి ఆలోచించండి. యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళు మన వినింగ్ టీంలో ఉండి పెద్ద లీడర్ అవుతారు కదా. కాకపోతే ఏం చేస్తున్నాం మనం? అయినా మనం యూట్యూబే చూస్తున్నాం. అందుకే మనం మైండ్ కూడా అట్లే ఆలోచిస్తారు. ఇక్కడ బంగారం ఫ్రీగా ఇస్తున్నాం అంటే ఆడ వెండి కోసం పోతున్నాం కొనుక్కోనికి, మళ్ళా ఫ్రీగా కూడా కాదు అది. ఓకే, మీరు ఆలోచన చేయండి. అంటే కొన్ని కొన్ని విషయాలు మనకు తెలుసు. వినింగ్ టీమ్ లీడర్స్ విని సక్సెస్ అయ్యారు, వాళ్ళు బాగున్నారు అని తెలుసు. కాకపోతే మళ్ళీ వచ్చేసరికల్లా మనం ఏం చేస్తామంటే మళ్ళీ యూట్యూబ్నే వింటాం. ఓకే, నేను ఇది ఎవరిని పర్సనల్గా అంటలేను. కానీ ఎవరైతే మిస్టేక్ చేస్తున్నామో ఈరోజు మనం మిస్టేక్ని వదిలేయడానికి వచ్చినాం. అంటే ఈ రోజు నుంచి వాటిని మనం వదిలేస్తున్నాం అంతే. కరెక్షన్స్ ఏం లేవు. అంటే దానికి దిద్దడాలు చేయడాలు లేవు. ఆ పేజీ దించడం, కొత్త పేజీ రాసుకోవడం, బస్ అంతే. ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కూడా. ఓకే. ఎస్. రెండోది, ఖచ్చితంగా ఈ సక్సెస్ అవ్వాలంటే ఇంకోటి ఏంటంటే మనం ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం ఎట్లా తెలుస్తుంది అంటే మీ ఫీడ్బ్యాక్ మీరు రాసుకోండి. అంటే రోజు రాగానే మన మిస్టేక్లు ఏం చేస్తున్నాం మనం ఖచ్చితంగా రాసుకోవాలి. దీన్ని మనం పిఏసి అంటాం. ఓకే, వినిటీ మనకు అన్నీ చెప్పి పెట్టింది, దీన్ని మనం పిఏసి అంటాం. అంటే ఇది రాయడం వల్ల లాభం ఏంది సార్? ఓకే, రాయడం వల్ల లాభం ఏంటంటే మీకు మీరు కరెక్షన్ చేసుకోవాలంటే అనుకోండి, ఒక 1 వీక్ అయింది. ఓకే, ఈ వారం నాకు రిజల్ట్ బాగా వచ్చింది అంటే పీవీలు బాగా వచ్చినాయి. ఎందుకు పీవీలు వచ్చినాయి? ఎందుకు పీవీలు వచ్చినాయి అని మీరు అనుకుంటే ఒక్కసారి మీ పిఎస్సి చెక్ చేయండి. మీరు ఏం పని చేసారు? అంటే ఎక్కువ పీవీలు వచ్చినాయి, ఎక్కువ ఎక్సెస్ సక్సెస్ వచ్చింది, ఎక్కువ జాయినింగ్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఒక్కసారి మీ 1 వీక్ పిఎస్సి చూసారు. ఓకే, ఇది వేస్తే నాకు సక్సెస్ ఎక్కువ వచ్చిందా, నెక్స్ట్ వీక్ నేను ఇదే చేస్తా. అనుకోండి ఈ వారం అంతా పని చేసిర్రు, మీకు సక్సెస్ రాలేదు. అంటే జాయినింగ్ కాకపోవచ్చు, పీవీస్ కాకపోవచ్చు, ఎందుకో వీక్లీ మీటింగ్ పిలిచిన రావట్లేదు. ఒక్కసారి మీ పిఏసి చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ మిస్టేక్ చేసిర్రు అని. ఓకే, ఇంకా అర్థం కాకపోతే మీ యాక్టివ్ అప్లైన్ దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్, ఇది నా పిఏసి, నాకు ఎందుకో మరి వారం 10 రోజులు పని చేసినా కానీ పెద్ద నాకు ఏం అనిపిస్తలేదు, ఈ నెల మొత్తం పని చేసినా నాకు ఏం అనిపిస్తలేదు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఒక్కసారి అడిగితే ఆ పిఏసి చూస్తే తెలిసిపోతుంది. ఓకే, మనం డాక్టర్ దగ్గరికి పోతాం, నాకు జ్వరం వచ్చిందంటే ఆయన అప్పటికప్పుడు రిపోర్ట్లు తీపిస్తాడు, ఎక్స్రేలు స్కానింగ్ చేపించి చూస్తాడు. మరి మనని ఎక్స్రే స్కానింగ్ చేసేది ఏంటంటే పిఎస్సి ఒకటే. అంటే ఎన్ని రిపోర్ట్లు బాగుంటే అంత డిసీజ్కి మెడిసిన్ కరెక్ట్గా ఇవ్వచ్చు. అంటే మీ తప్పులు మీరు పిఎస్సి ఎంత కరెక్ట్గా రాయగలిగితే దాని కరెక్షన్ అంత ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, పిఎస్సి మీకు అప్లైన్ చూపెట్టడం ఇష్టం లేదు, నో ప్రాబ్లం. మీకు మీరు పిఎస్సి రాసుకొని మీకు మీరు క్రాస్ చెక్ చేసుకున్న మీ తప్పులు మీకు తెలుస్తాయి. కానీ ఫస్ట్ పిఎస్సి రాయడం నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ మీ తప్పులు రాయడం నేర్చుకోకపోతే కరెక్షన్ అనేది లైఫ్లో అవ్వదు. ఓకే. ఎస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో మహేష్ బాబు చెప్తాడు కదా సీరియల్ గురించి, 1000 ఎపిసోడ్స్ చేయాలంటే 1001 ఎపిసోడ్కి ప్లాన్ చేయమంటాడు. అంటే మీరు ఎంత దూరం పరిగెత్తుతారో దానికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం పరిగెత్తడానికి ప్లాన్ చేయమంటారు. మీరు ఎంత వర్క్ చేస్తారో దానికి 10 రెట్లు వర్క్ చేయడానికి ప్లాన్ చేయమంటారు. అంటే ఇప్పుడు అది నేను 2 ప్లాన్లు చెప్తున్నా, దాన్ని 20 ప్లాన్లు ఎట్లా చెప్పాలో ఆలోచన చేయాలి. ఒక 10 ప్లాన్లు చెప్తున్నా, 100 ప్లాన్లు ఎట్లా చెప్పాలో ఆలోచించండి. సార్ నిజంగా పాసిబులా సార్ 100 ప్లాన్లు చెప్పడం అంటే? పాసిబులే. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక రూల్ చెప్పినాం, డివైడ్ రూల్. అంటే 10 మందిని మీరు ట్రైన్ చేయగలిగితే 10 మంది 10 ప్లాన్లు చెప్తే 100 ప్లాన్లు మీ టీంలో అయినట్టే కదా. ఓకే. ఎస్. కానీ మిస్టేక్ ఎక్కడ వస్తుంది అంటే ఆ 10 మంది ఎవరు అన్నది ఫైండ్ అవుట్ చేయడంలో మిస్టేక్ వస్తుంది. 10 మంది ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్, నేను చెప్తా. 5 కమిట్మెంట్స్ ఉంటాయి కదా మన దగ్గర. ఓకే, పిఎస్సి రాస్తుండా, జూమ్కి వస్తుండా, వీక్లీ మీటింగ్ వస్తుండా, కోర్ పీవీ చేస్తుండా, డెమో బ్యాగ్ రెడీగా ఉందా, వెస్టేజ్ డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నాడా, ఇది బేసిక్. ఇది ఇక విన్నింగ్ టీమ్ యాప్ ఉండడం, స్టార్టర్ ప్యాక్ ఉండడం, అది కామన్ థింగ్. ఇన్ని చేసిన ఆటోమేటిక్ చేస్తారు. ఇవి ఉన్నాయా లేవా ఫస్ట్ మీరు క్రాస్ చెక్ చేయండి. ఇలాంటి వాళ్ళు మీరు చూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన వాటి దేనికి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అవసరం లేదు. జస్ట్ వాళ్ళు మారడానికి రెడీగా ఉన్నామని చూపెట్టుకోవడానికి అవన్నీ. వాళ్ళు మారడానికి రెడీగా ఉండరు కాబట్టి మనం మార్చడానికి రెడీగా ఉంటాం అనమాట. ఓకే. ఎస్. ఎస్. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ని ట్యూన్ చేద్దాం. బ్రెయిన్ ఎట్లా ట్యూన్ చేయాలి? ఒకటి, నాలెడ్జ్ అనేది లిమిట్. ఓకే, మీరు ఎంత నేర్చుకున్నా ఎంత చదువుకున్నా కానీ ఏం చేసినా ఒక లిమిటే అనమాట. మనము అన్లిమిట్గా మనం నాలెడ్జ్ తీసుకోలేము. ఎందుకంటే అన్లిమిట్ ఎంత నాలెడ్జ్ తీసుకున్నా
లిమిట్ ఉంది, మిగతా అంతా పోతుంది. ఎందుకంటే మనం 9వ తరగతి చదివితే 8వ తరగతి పోర్షన్ మర్చిపోతాం, 10వ తరగతి చదివితే 9వ తరగతి మర్చిపోతాం, అది కామన్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, లాస్ట్ వీక్ సాటర్డే మీటింగ్ మర్చిపోతాం. అంటే నాలెడ్జ్ కానీ మన మెమరీ కానీ లోపట ఉంటుందేమో కానీ అది కొంత లిమిట్ వరకు ఉంటుంది. కానీ ఇమాజినేషన్కి లిమిట్ లేదు. ఇమాజినేషన్కి లిమిట్ లేదు. రెండు, నాలెడ్జ్ అన్ని క్వశ్చన్స్ వేస్తుంది, ఇది నిజమా కాదా, అవునా కాదా, ఇది అవుతుందా కాదా, ఇది నిజంగా ఉన్నదా. కానీ ఇమాజినేషన్ మీకు క్వశ్చన్ చేయదు. కావాలంటే చూడండి, మనం భూమి మీద నాకు తెలిసి ఏనుగులు చూస్తాం, నల్ల ఏనుగు చూస్తాం. ఓకే, ఇప్పుడు నేను చెప్తా, రెడ్ ఏనుగు అన్నా అనుకోండి, గ్రీన్ ఏనుగు అన్నా అనుకోండి, బ్లూ ఏనుగు అన్నా. బ్లూ ఏనుగు అని మీరు కళ్ళు మూసుకుంటే బ్లూ ఏనుగు కనిపిస్తుంది, ఎలిఫెంట్ కనిపిస్తుంది మీకు. అంటే ఇమాజినేషన్కి పవర్స్ అసలు లిమిట్సే లేవన్నమాట. మీరు ఏదంటే అది ఇమాజిన్ చేయొచ్చు. కానీ సక్సెస్ నాలెడ్జ్ మీద రావట్లేదు, ఇమాజినేషన్ మీదనే వస్తుంది. అంటే ఏమి ఇమాజినేషన్ చేయాలి? ఓకే, మీ 1000 ప్లాన్స్ చేస్తున్నారు, ఓకే. 1000 ప్లాన్స్ అయిపోయినాక స్టేజ్ మీద రికగ్నిషన్ ఉంటుంది చూడు, దాన్ని మీరు ఇమాజినేషన్ చేయండి. అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికింది, మీకు ఎక్కడ ప్లాన్లు అవ్వట్లేదు, బోర్ వస్తుంది, అంటే ఇట్లా ఆ, చిరాకు వస్తుంది అంటారు కదా, అంటే ప్లాన్లు అయితలేవు, ప్లాన్ దొరుకుతలేవు, అసలు నేను ప్లాన్ చెప్దాం అనుకున్నా కానీ నాకు ఈరోజు 5 మంది టైం ఇచ్చారు, 10 మంది చెప్దాం అనుకున్నా, మిగిలిన టైం ఉంటుంది కదా, కూర్చొని ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి. ఓకే, మీ మైండ్కున్న పవర్, మీరు ఏదైతే ఇమాజిన్ చేస్తారో అది మీకు చేసి పెడుతుంది ఖచ్చితంగా. దానికి ఆ పవర్ ఉంది. ఓకే, ఎందుకంటే మునులు కూడా చేసే పని ఏంది, ఇమాజిన్ చేస్తారు దేవుడు వచ్చినట్టు. వాళ్ళు కూడా సెల్ఫ్ టాక్ అదే కదా చేసేది, ఒక దేవుని పేరు బాగా పదే పదే అంటూ అంటూ దేవుణ్ణి భూమి మీదకి తీసుకొస్తారు. సినిమాలు చూస్తాం కదా, అంటే తపస్సు చేసి శివుణ్ణి, బ్రహ్మని, విష్ణుదేవుని దించురా లేదా? మనం మన డ్రీమ్ని కింది దించలేమా? మనం అంత పెద్ద పని అయితే చేస్తున్నాం కదా, దేవుణ్ణి అయితే కింది దించలేం కదా. జస్ట్ మనము డ్రీమ్ని నిజంగా అంత ఇష్టపడగలిగితే, డ్రీమ్ని కన్సీవ్ చేసుకోవాలంటే, కన్సీవ్ అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్తా, ఒక తల్లి గర్భంతో ఉన్నది, కన్సీవ్ అంటే అర్థం ఏంటంటే తల్లి బిడ్డ వేరు కాదు అక్కడ, ఇద్దరు ఒకటే. అంటే తల్లి ఏది తింటుందో పాపకు కూడా లోపలికి అదే పోతుంది. వాళ్ళు కారం తినడం బంద్ చేస్తారు, ఇంకా కొన్ని తినడం బంద్, ఎందుకంటే పాపకు కూడా ఇదవుతుందని. అంటే కన్సీవ్ అంటే ఒకటే అనమాట. అంటే మీరు మీ డ్రీమ్ని కన్సీవ్ చేస్తే అంటే మీరే డ్రీమ్ అయిపోతారు. అంటే మీ మైండ్లో అద్దపితే వేరే తిరగని తిరగదు, ఆలోచనలే ఉండవు. ఓకే, మీరు అంత పూర్తి డ్రీమ్ని కన్సీవ్ చేయగలిగితే ఖచ్చితంగా 100% సక్సెస్ అనేది మీ ముందుకు ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, ఎస్. రెండోది, నాలెడ్జ్ గురించి ఇంతకుముందు మాట్లాడినాం, ఇమాజినేషన్ గురించి మాట్లాడినాం. నాలెడ్జ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే పాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాస్ట్ అంటే మీకు 1 వీక్, 10 డేస్, 1 మంత్, 1 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ బిఫోర్ ఏదైతే జరిగిందో దాని మీద మీ నాలెడ్జ్ ఉంటుంది. అంటే నాలెడ్జ్ అంటే ఏంటంటే మీరు నేర్చుకున్న దాన్ని నాలెడ్జ్ అంటున్నాం. అంటే అది మనము ఫిజికల్గా నేర్చుకున్నామా, క్లాస్ రూమ్లో నేర్చుకున్నామా, పబ్లిక్లో నేర్చుకున్నామా. అంటే మీరు చూడండి, ఇక్కడ నుంచి నేను పటంచర్ పోవాలంటే జనరల్గా బస్సులో పోతే 50 నిమిషాలు, కార్లో పోతే 20-25 నిమిషాలు పడుతుంది. అంటే నేను పటంచర్ పోవాలంటే ఖచ్చితంగా నేను ఒక 25 నిమిషాలు మొదలే బయలుదేరాలి. కానీ నా మైండ్ చూడండి, కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను పటంచర్లు ఉంటా. అంటే ఇమాజినేషన్కి ఫాస్ట్తో లెక్కలతో సంబంధమే లేదు, లెక్క లేదు మన మైండ్. ఓకే, నాలెడ్జ్ మాత్రమే లెక్కలేస్తుంది కానీ ఇమాజినేషన్ లెక్క లేదనమాట. ఓకే, ఎస్. ఇంకోటి, ఇమాజినేషన్ అయితే బాగా చేసినాం కానీ పగటి కళలు కంటే సరిపోదంట, దానికి సంబంధించిన హార్డ్ వర్క్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పినామో అది చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, ఎస్. మోర్ ఇమాజినేషన్ కెన్ ఓవర్కమ్ యువర్ నెగిటివ్ థాట్స్. ఇమాజినేషన్ చేయడం వల్ల లాభం ఏంటంటే మీకు ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో వాటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. నేను ఇది చెయ్యలేను, నా తను కాదు అన్నదానికి ఎందుకు నేను చెయ్యలేను అనే సమాధానం మీకు ఇమాజినేషన్ చేయడం వల్ల దొరుకుతుంది. ఓకే, ఎస్. నాయకత్వం, లీడర్షిప్ సంపాదించడం ఎట్లాంటిదంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లాంటిదంట. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ తీసుకెళ్ళి 1 కోటి రూపాయలు పెట్టరు, ఫస్ట్ ట్రై చేస్తారు. 1000 పెట్టి రిజల్ట్ వస్తుందా లేదా, 2000 పెట్టి రిజల్ట్ వస్తుందా లేదా, 10,000 పెట్టి రిజల్ట్ వస్తుందా లేదా. నాయకత్వం అనేది కూడా డైలీ మనం నేర్చుకోవాల్సిన విషయం. అంటే పాత తప్పుల నుంచి కొత్తగా నేర్చుకునే విషయం అనమాట. అంటే మనం చేసిన పనులు ఏంది, అందులో తప్పులు ఏమున్నాయి, దాన్ని కరెక్షన్ చేసుకుంటూ ముందుకు పోగలిగితే ఆటోమేటిక్గా నాయకత్వం వస్తుంది. కాకపోతే ఇది ఒక రోజులో వచ్చే పని కాదు. పని చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్తో, అంటే చదవడం ఎంత ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు వచ్చే నాలెడ్జ్ అంతకంటే ఇంపార్టెంట్. ఓకే, ఎస్. మన సక్సెస్ ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం రోజు రాసే డైరీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంట పిఎస్సి డైరీ అంటే గుర్తుపెట్టుకోండి, పర్సనల్ యాక్టివిటీ సర్కిల్, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను ఈరోజు ఏం పని చేయాలి, మార్నింగ్ లేసి మీరు అంటే ఎక్కడ వెళ్ళాలి మీరు డైరీ రాసుకోవచ్చు. ఓకే, నైట్ వచ్చాక మీరు పిఎస్సి రాయాలి దాన్ని.
అంటే ఈరోజు నేను 5 ప్లాన్లు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఇది డైరీ. పొద్దున్న లేసే డైరీ అంటే మీ కమిట్మెంట్స్. నైట్ వచ్చాక నిజంగా అన్ని ప్లాన్లు అయినాయా లేదా, ఎన్ని పీవీలు వచ్చినాయో రాసేది పిఎస్సి. ఓకే, ఈ రెండింటిని మీరు ఒక్కసారి చూడండి. ఓకే, నిజంగా లీడర్షిప్ క్వాలిటీస్ చాలా వాటితో ముడిపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అన్నిటికంటే ఇంపార్టెంట్ మన బిహేవియర్. ఓకే, మనీ ఉందా, నీకు టాలెంట్ ఉందా, నాలెడ్జ్ ఉందా విషయం పక్కన పెట్టు. ఎవరైతే మనకు రెస్పెక్ట్ ఇస్తారంటే మన బిహేవియర్ పైనే, మన లక్ష్యం, మనం ఏదైతే నడవడిక ఉందో దానికి మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ మనకు రావాలంటే ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మన బిహేవియర్, మన అలవాట్లు ఫస్ట్ మనం మార్చుకోండి. దాని తర్వాత నాలెడ్జ్ తీసుకోవడం, క్రమశిక్షణగా ఉండడం, ఐ కాంటాక్ట్ కావచ్చు, మన మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీసే. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిహేవియర్ తర్వాత సెకండ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. అంటే మనకి ఎవరికైనా టైం ఇస్తే దాన్ని 100% మిస్ చేయొద్దు. మనకి ఎవరైనా టైం ఇస్తే వాళ్ళ టైం మనం మిస్ చేయొద్దు. టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, చాలా మంది నేను లీడర్ అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఓకే, నిజంగా చూడండి, చాలా మందికి మీరు ప్లాన్ చెప్పండి అనగానే, అంటే ఒక వీక్లీ మీటింగ్ ఉంది ప్లాన్ చెప్పండి అనగానే వాళ్ళు భయపడతారు. కానీ ఆ టైంలో, అదే టైంలో వాళ్ళు అప్లైన్ రాలేడు అనుకోండి, ఖచ్చితంగా కింద ఒక 10-20 మంది వచ్చారు. అప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పాలంటే ఏం చేస్తాడని ప్లాన్ చెప్తాడు ఆ లీడర్. అంటే నిజంగానే ప్లాన్ చెప్పడం వచ్చు, స్టేజ్ మీద రాయడం వచ్చు, స్టేజ్ ఎక్కడం వచ్చు, స్టేజ్ ఫియర్ లేదు. కానీ ఆయనకైనా గుర్తిస్తలేడు నా దగ్గర ఈ టాలెంట్ ఉందని. అంటే ఎప్పుడు ఎవరు లేకపోతే అప్పుడు బయటపడుతుంది ఆ లీడర్షిప్ క్వాలిటీ. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మీకు మీరు లీడర్షిప్ని ఖచ్చితంగా మీరు లెక్కేసుకోండి ఏందన్నది. ఓకే, ఎస్. లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా ఇంకా మనకు పెరగాలి అంటే చెయ్యాల్సిన ఒకటే సింపుల్ పని. సింపుల్ పని ఏంటంటే, మీరు ఏ లీడర్ లెక్క అవుదాం అనుకుంటుర్రో అట్లాంటి లీడర్ని 10 మందిని చూజ్ చేయండి, ఒక్కరిని వద్దు. 10 మందిని చూజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ నేర్చుకోవడమే. అంటే మీకు లక్ష ఇన్కమ్ కావాలి, ఆల్రెడీ లక్ష సంపాదిస్తున్న 10 మంది లీడర్స్ని మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తారో గదే చేయండి. ఓకే, వాళ్ళని అడగొచ్చు, లేదంటే వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు. లేదు నాకు లగ్జరీ కార్ కావాలి, ఆల్రెడీ లగ్జరీ కార్ ఉన్న 10 మంది లీడర్స్ ఏం చేస్తారో అది చేస్తే సరిపోతుంది. లేదు నాకు పెద్ద ఇల్లు కావాలి, సింపుల్. ఆల్రెడీ పెద్ద ఇల్లు కట్టిన వాళ్ళకి ఒక 10 మందిని మీరు ఒక 6 మంత్స్ 1 ఇయర్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది మీకు ఎలిజిబుల్ వస్తుందంట. అంటే 10 మందిని ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరిని ఫాలో అయ్యారు అనుకోండి, ఆ లీడర్ దగ్గర కూడా ఒకటో రెండో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఉన్నా, 100% నేను మంచోడని చెప్పా కదా. ఏ మనిషి అయినా 80% 90% మంచోడు ఉంటాడు, 10-20 ఇది ఉంటుంది కదా. మీరు 10 మందిని ఫాలో అయినప్పుడు 10 మంది దగ్గర ఉన్న ఎక్కువ మంచి మీకు కనిపిస్తుంది. కాబట్టి మీరు మంచిని తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎస్. రెండోది, ల్- ఎప్పుడైతే మీకు సక్సెస్ కావాలనుకుంటారో రోజు నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంతకుముందు చెప్పినట్టు మన మన మెమరీ ఏదైతే ఉందో 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత అంతేందుకు లాస్ట్ వీక్ ఏం జరిగిందో ఇంతకుముందు చెప్పలేకపోతున్నాం చూసినామో మర్చిపోతాం. కాబట్టి రోజు నేర్చుకోవడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా? ఎస్, ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ మన క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, రెండోది, ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఎవరి లెక్క కావాలనుకుంటుర్రో వాళ్ళని ఎట్లా ఫాలో కావాలంటే వాళ్ళ డైలీ దినచర్యని మీరు ఫాలో కమ్మంటారు. అంటే వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు లేస్తుర్రు, ఎట్లా పోతుర్రు బయటకి, ఏ మీటింగ్స్ అటెండ్ అవుతుర్రు, ఎవరితో ఎట్లా మాట్లాడుతుర్రు. ఓకే, కావాలి అనుకుంటే అతను ఏ మీటింగ్కి వస్తే మీరు ఆ మీటింగ్కి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అబ్జర్వ్ చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఎస్. ఆ మీటింగ్ మీరు వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది. లేదంటే మీరు గ్రూప్లో పోస్టర్ చూసినప్పుడు తెలుస్తుంది ఇతను ఎక్కడెక్కడ మీటింగ్ పోతుండే, ఎన్నిసార్లు మీటింగ్ పోతుండే, ఏం చేస్తుండో. ఓకే, ఆ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అంటే సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క దినచర్య అంటే డైలీ వర్క్ మీరు అర్థం చేసినప్పుడు ఓకే మీరు సక్సెస్ వస్తారు. ఓకే, నిజంగా చూడండి, ఒక బాక్సర్ ఉన్నాడు. బాక్సర్ తెలుసు కదా. నిజంగానే సక్సెస్ ఎక్కడ ఉంది అంటే బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల లేదంట. ఆయన సక్సెస్ ఎక్కడుందంటే, బాక్సింగ్ అంటే ఏంది, దెబ్బలు కొట్టాలి లేదా దెబ్బలు తినాలి. అంతే కదా, మనం కొన్ని కొడితే ఆయన మనల్ని కొడతాడు కదా. మనం దెబ్బలు తిన్నా కానీ కింద పడిపోయినా లేవడానికి రెడీగా ఉండి మళ్ళీ దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నప్పుడు సక్సెస్ స్టార్ట్ అవుతుంది అంటే బాక్సర్ది. అంతే కదా. ఒక ఆయన ప్రతి దాంట్లో అయితే గెలవాడు కదా, ఒక దాంట్లో ఓడిపోయి ఉంటాడు కదా, ఓడిపోయిన దాంట్లో ఎన్ని దెబ్బలు పడి ఉంటాయి ఆయనకి. అవును కదా, బాక్సింగ్ అంతా ఎట్లుంటుంది, కొట్టి కొట్టి చంపుతారు. అయినా సరే నెక్స్ట్ ఏదైతే కాంపిటీషన్ ఉంటుందో ఆయన రెడీ అయిపోతాడు. ఎందుకు రెడీ అవుతాడు అంటే దెబ్బలు తినడానికి కూడా రెడీ అయిపోతాడు. నిజంగా చెప్పాలంటే మనమైతే అంత హార్డ్ వర్క్ అయితే చేస్తలేం కదా. ఓకే, మనం బయట పోయినప్పుడు మనం ఎవరైతే కొడతలేరు, తిడతలేరు కూడా. తిట్టినా కానీ మన సాటుకు తిడతారు, ముందట ఎవరు తిట్టారు. అంటే నిజం చెప్పాలంటే మన బాక్సర్ చేసే పనిలో చాలా చిన్న పని చేస్తున్నాం.
కానీ ఆ చిన్న పని ఎందుకు చేస్తున్నాం అంటే ఇష్టపడితేనే చేస్తాం ఆ చిన్న పని కూడా. నిజంగా చెప్పాలంటే చిన్న పనులు చేయడమే కష్టం. చిన్న పనులు చేయడమే కష్టం, పెద్ద పని చేయడం ఈజీ. ఓకే, కానీ ఆ చిన్న చిన్న పనులు మనం చేయడానికి రెడీగా ఉండి నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ఆటోమేటిక్ మన సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎస్. ఎస్, ఎప్పుడైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నాం, పని చేస్తున్నాం అనుకుంటాం, ఒక 3 నెలలు 5 నెలలు 6 నెలలు టైం పాస్ చేసినాం. తర్వాత మీ అప్లైని గట్టిగా అడిగాడు, నువ్వు ఎందుకు పని చేస్తలేవు, ఏంది అసలు మీకు డ్రీమ్ ఉందా లేదా, అసలు నువ్వు ఎందుకు వచ్చిన బిజినెస్ అనగానే, అమ్మో ఈయన నన్ను అడుగుతుండి ఏదో ఒకటి చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయ్యి, అక్కడ కూడా ఒక మిస్టేక్ ఏంటంటే సిస్టమ్ చెప్పినట్టు చేయరు, షార్ట్ కట్ వేలు వెతుకుతారు. ఇప్పుడు 1000 ప్లాన్స్ ఉంది. ఓకే, అందరు ఇట్లా చేస్తారని కాదు. 1000 ప్లాన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు 1000 ప్లాన్స్ సక్సెస్ అయితే మీకు రికగ్నేషన్ అనే కాదు, మీ ఇంటికి 1,00,000 నుంచి 5,00,000 చెక్ వస్తుంది 1000 ప్లాన్స్ని ఒరిజినల్గా సక్సెస్ఫుల్గా చేస్తే. కానీ 1000 ప్లాన్సే కావాలి కదా. ఏం చేస్తామంటే, మన ఇంటి పక్క ఆయన ఉంటాడు, కింద ఆయన ఉంటాడు, మనం అనుకో 3 ఫ్లోర్లు ఇంట్లో ఉన్నాం అనుకో, అపార్ట్మెంట్లో ఉన్నాం అనుకో, అందరికో సబ్ ఇవ్వడం, ఫోటో తీయడం, లేకపోతే మన వినీ టీం ఒక బుక్ ఇవ్వడం, బుక్ జస్ట్ ఫోటోకి ఇవ్వడం మొత్తం కాదు. ఓకే, ఫోటో తీయడం. ఇట్లా మనం రోజు 10 ప్లాన్లు అయితే మీ అకౌంట్ అయితే 1000 ప్లాన్స్ అవుతాయి. ఓకే. ఎస్, ఇది ఈజియెస్ట్ వే అన్నమాట. అంటే ఒక మనిషిని నిలబెట్టి ఫోటో తీయడం ఎంత ఈజీ, ప్లాన్ చెప్పడం కష్టం కానీ, కానీ ఆ ఈజీ ఈజీ వేలో మీకు సక్సెస్ ఉందా, అప్పటి పూర్తి ఆనందం ఉంది. అంటే నేను ఈరోజు 10 ప్లాన్లు చేసిన అప్లైన్ చెప్పిన అని ఆనందం ఉంది తప్పితే, దాంతో మీకు రూపాయి లాభం లేదు, లాస్ తప్పితే. ఎందుకంటే మీ కింద ఒక్కటి కూడా డూప్లికేట్ అవ్వదు, ఒక్కరు కూడా మీ డూప్లికేట్ లీడర్ దొరకరు. ఓకే, అది ఎట్లుంటుంది అంటే, మనము థ్రెడ్మిల్ తెలుసు కదా అందరికీ, ఈరోజు బయట పొల్యూషన్ ఉంది అని బయట పోలేక ఇంట్లో రన్నింగ్ చేస్తారు కదా, అట్లనే ఉంటుంది. ఆయాసం వస్తుంది, చెమటలు వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది, కానీ ఏడునో గానే ఉంటావు, ఏడునో ఆడనే ఉంటావు. దీనికి ఇంకో సామెత కూడా ఉంది, స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు అంట. ఎంత దొక్కినా సైకిల్ అరిగిపోతుంది, మీ ముఖాలు అరిగిపోతాయి కానీ. ఓకే, అఫ్ కోర్స్ కొలెస్ట్రాల్ అరుగుతుండొచ్చు, కానీ మీరు స్టాండ్ తీసి తొక్కితే కొలెస్ట్రాల్ దానికంటే ఎక్కువ అరుగుతుంది. ఆ విషయం మీకు తెలుస్తుంది లేదు. స్టాండ్ తీసి తొక్కితే కొలెస్ట్రాల్ ఎక్కువ, ఇంకా ఎక్కువ బర్న్ అయిపోతుంది. ఓకే. ఎస్. రెండోది, మనము ఏదైతే డివైడ్ చేస్తున్నాం వర్క్ని, మనం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ చేయమంటాం. ఓకే, ఇప్పుడు 1000 ప్లాన్స్ ఉంది. ఓకే, 1000 ప్లాన్స్ మనం ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. కానీ నాకు ఇంకా కూడా అనుకోండి ఒక 200 ప్లాన్లు అయినాయి, లేకపోతే 300 ప్లాన్లు అయినాయి, ఇంకా 700 ప్లాన్లు ఉన్నాయి. మిగిలిన డేస్ ఎన్ని ఉన్నాయి అంటే, ఇంకా అక్టోబర్ ఉంది, నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది, జనవరి ఉంది, ఇంకా 120 డేస్ ఉన్నాయి. నాకు ఇంకా 700 ప్లాన్లు కావాలి, అంతే కదా. అంటే ఒక 300 ప్లాన్లు అయిపోయినాయి, ఇంకా 700 ప్లాన్లు ఉన్నాయి. అంటే రోజుకి నేను మినిమం 6 నుంచి 10 ప్లాన్లు చేస్తేనే అవుతుంది. నేను 2 ప్లాన్లు 3 ప్లాన్ చేసిన అంటే రేపటికి బర్డెన్ పెరిగిపోతుంది. అవునా కదా. అంటే డివైడ్ చేయడం ఇంపార్టెంట్. లీడర్స్ని ఎట్లా డివైడ్ చేసి వెతుక్కున్నామో పనిని కూడా డివైడ్ చేయండి. అంటే నేను ఈ నెలలో ఖచ్చితంగా, ఓకే, ఖచ్చితంగా మినిమం 200 ప్లాన్లు చెప్పాల్సిందే 30 వరకు. అవుతున్నాయా లేవా, అవ్వట్లేదు అంటే మీరు ఇంకొంచెం స్పీడ్ పెంచాల్సిందే. ఇంకా సెకండ్ ఆల్టర్నేట్ లేదు, ఆప్షన్ లేదు, దానికి షార్ట్ కట్ లేదు. షార్ట్ కట్ అంటే ఇంతకుముందు చెప్పినాం కదా, థ్రెడ్మిల్ మీద రన్నింగ్ చేసినట్టే ఉంటుంది. ఓకే, ప్లాన్ చెప్పడమే ఒక షార్ట్ కట్. ఓకే, కదా ప్లాన్ చెప్పినాక ఒక్కోసారి కొందరికి రిజల్ట్ తక్కువ వస్తుంది, సైనబుల్ తక్కువ వస్తాయి. కానీ దానికి మాత్రం మీరు ఒక్కసారి మీ పిఎస్సి రాసుకున్నప్పుడు చెక్ చేయండి ఎక్కడ మిస్టేక్ జరిగింది. ఎందుకంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది ఎట్లా తెలుస్తుంది సార్ అంటే చెప్తా. చాలా మంది మనం పోయి ప్లాన్ చెప్పినప్పుడు ఆ, కొన్ని డౌట్స్ అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఏం చేస్తాము అంటే ఆ క్వశ్చన్స్ అక్కడే విని ఆన్సర్ చెప్పేసి వస్తాం, లేకపోతే క్వశ్చన్ వినేసి తెలియకపోతే ఏదో అట్లా అట్లా అనేసి వస్తాము. కానీ మీరు ఆ క్వశ్చన్ని రాసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఒక 20 30 గిన్ని క్వశ్చన్స్ మీరు అడగరు. ఆ క్వశ్చన్లు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళగలిగితే నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ ఖచ్చితంగా పనికొస్తుంది మీకు. సార్ రైస్ బ్రాండ్ రేట్ ఎక్కువ ఉంది, లేకపోతే చిక్కగా ఉంది అంటే ఏదో ఒకటి అంటారు కదా, దానికి మీరు ఆన్సర్ నేర్చుకొని పోండి. పల్లి నూనెకి దీన్ని కంపేర్ చేయడము, కొలెస్ట్రాల్ కంపేర్ చేయడము, ఐ స్మోక్ ప్యాంట్ కంపేర్ చేయడము, వీటన్నిటి మీరు చూడొచ్చు. మనం ఇస్ట్రామిలన్ ఉంది, దీంట్లో కెమికల్స్ లేవు. ఆ విషయాన్ని అంటే కొన్ని విషయాలు మీరు నేర్చుకొని పోయినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే, కానీ మీరు ఏం నేర్చుకోకుండా క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోకుండా నెక్స్ట్ టైం ప్లాన్కి వెళ్తే మళ్ళీ అదే క్వశ్చన్ వస్తే అదే రిజల్ట్ వస్తుంది, మళ్ళీ సైన్ అప్ రాదు అక్కడ. ఓకే. ఎస్. జనరల్గా మనకి రిజల్ట్ ఎక్కడ వస్తుంది అంటే పెద్ద టీం నుంచి రాదు, చిన్న టీం నుంచి రిజల్ట్ వస్తుంది. అంటే మీరు డూప్లికేట్ చేయాలనుకుంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో చాలా మంది అనుకుంటారు ఆయనకేం సార్ పెద్ద టీం ఉంది. నిజంగా పెద్ద టీం కంటే కూడా చిన్న టీం ఉన్న వాళ్ళు రిజల్ట్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే చిన్న టీంని ఈజీగా గైడ్ చేయగలుగుతారు. అట్లా అని చెప్పి నేను 5 మందినే స్పాన్సర్ చేయమంటలేను. 100 మంది 200 మంది 300 మంది స్పాన్సర్ చేసినాక అందులో
క్వాలిటీ పీపుల్ని మేము సపరేట్ చేయమంటున్నాను నేను. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ షార్ట్ కట్ వెతకొద్దు. సార్ 20 మందినే తీసుకోమన్నాడు కదా, నేను మా గల్లీలో 20 మంది ఉన్నారు, 20 మంది పేర్లు రాసేసి 20 మంది లీడర్స్ అంటే కాదు, 20 మంది మీ లెక్క పని చేసే వాళ్ళని 20 మంది అంటున్నాను నేను. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ విషయం. ఓకే, నిజం చెప్పాలంటే 20 మందితోటి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. మిగిలిన 80 మెంబర్స్ వల్ల తలనొప్పి ఎక్కువ వస్తుంది. మీ దగ్గర కూడా చూడండి, కొంతమంది పని చేస్తారు, మిగతా వాళ్ళు నెత్తి నొప్పిస్తారు ఎక్కువ. కానీ మనం ఏం చేస్తామంటే ఈ 20 మంది క్వాలిటీ పీపుల్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని వదిలేసి ఆ 80 మంది తలనొప్పి ఇచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువ పోతాం. అంటే అనుకోండి, ఈ లెగ్ నాకు ఒకటి క్వాలిఫై అయ్యింది, 2000 పీఓ వస్తుంది అనుకో, మిగతా వేరే లెగ్ క్వాలిఫై చేయించే పనిలో ఉంటాం. కాకపోతే ఇది ఎల్ఓబి తీసుకపోతే ఎక్కువ డబ్బులు వస్తాయన్న విషయం చాలా మంది మర్చిపోతారు. అంటే ఎల్ఓబి తీసుకపోతే లాభం ఏంటంటే డబ్బులు ఎక్కువ వస్తాయని పక్కన పెట్టండి, మీ టీం వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి బిజినెస్ వాళ్ళు ఇడిచిపెట్టారు. ఎందుకంటే ఒక ఎల్ఓబి లెగ్ వాళ్ళు క్రియేట్ చేస్తే 15 నుంచి 20 వేల చెక్ వస్తుంది మినిమం టు మినిమం. అదే సిల్వర్లో ఎల్ఓబి బై టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకుంటే దగ్గర దగ్గర 23,000 నుంచి 32,000 చెక్ వస్తుంది. నా తెలిసి ఈ రోజుల్లో బయట ఏ జాబ్ చేసినా కానీ అంత ఇన్కమ్ తీసుకోలేరేమో. ఓకేనా? అంటే చాలా మటుకు మనం వాళ్ళని బ్రాంచ్ చేస్తాం, వదిలేస్తాం. వేరే లెగ్గులు అంటే ఎక్కువ టీం మీద పని చేద్దాం, ఎక్కువ మంది మీద పని చేద్దాం అని ఆ కోరిక ఉంటుంది. కానీ తక్కువ టీంని పర్ఫెక్ట్ చేయాలి అని మీరు ఆలోచించినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ అవుతాం. అంటే ఒకరిని మీరు బ్రాంచ్ చేయాలని టార్గెట్ పెట్టుకోరు కదా, బ్రాంచ్ వద్దు, గోల్డ్ వేయండి. గోల్డ్ విత్ 2 LOBలు. ఆయన లైఫ్ టైం మీ బిజినెస్ ఇటు పెట్టుకోనే కూడా ఆయన. ఎందుకంటే ఆయన చెక్ వచ్చేసి 30 నుంచి 52 వేల మధ్యలో వస్తుంది. 30,000 నుంచి 50,000 చెక్ వస్తే మీరు వద్దన్నా బిజినెస్ చేస్తాడు ఆయన. అంటే ఇంట్రెస్ట్, డబ్బులు వస్తుంటే ఇంట్రెస్ట్ అదే పెరుగుతుంది. మనం ఏమంటామంటే ఇంట్రెస్ట్ తెచ్చుకో డబ్బులు పెంచుదాం కాదు. మీరు ఫస్ట్ హెల్ప్ చేస్తున్నారు, కరెక్టే చేస్తున్నారు, కానీ సగం నడి నడి సముద్రాలు తీసుకుపోయి ఇడిచిపెడుతున్నారు. కాదు, తీసుకెళ్తే అటని ఇడిచిపెట్టండి, లేకపోతే ఇటని ఇడిచిపెట్టండి, మధ్యలో వద్దు. ఒక మనిషిని పట్టుకున్నామా, ఆయన ఖచ్చితంగా గోల్డ్ చేయాల్సిందే. మినిమం గోల్డ్, నేను గోల్డ్ కంటే ఎక్కువ హెల్ప్ చేయదు అంటలేను. మినిమం గోల్డ్ వరకు విత్ ఎల్ఓబిలు వచ్చేంత వరకు హెల్ప్ చేయండి. ఓకే, ఎస్. మనకి ఏదైతే తెలుసో, మన టీం ఎట్లుంటుంది అంటే మనకి ఏదైతే తెలుసో మనం అట్లాంటి టీంనే బిల్డ్ చేయగలుగుతాం అంట. ఓకే, ఒరిజినల్ టు జిరాక్స్. ఓకే, ఎంత కష్టపడ్డారన్నది ముఖ్యం కాదు, ఎంత తెలివిగా కష్టపడ్డారన్నది ముఖ్యం. ఓకే, మీరే పని చేస్తే బిజినెస్ రాదు, మీ టీంలో ఎంత డూప్లికేట్ చేస్తుందో దాని వల్ల బిజినెస్ ఎక్కువ వస్తుంది. ఓకే, 10 కోర్ స్టెప్స్లో లాస్ట్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ లాస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంది? డ్రీమ్స్. లాస్ట్ స్టెప్ లెర్నబుల్, టీచబుల్ అండ్ డూప్లికేబుల్. ఈ 2 స్టెప్స్ నాకు తెలిసి వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్నే మీరు డూప్లికేట్ చేయగలుగుతారు, దాన్నే మీరు టీమ్ ఫామ్ చేయగలుగుతారు. ఓకే, ఖచ్చితంగా మీరు టీంని మంచి ఫామ్ చేయాలంటే ఎస్, లీడర్ అండ్ ఫాలోవర్స్. ఓకే, మంత్ స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ మంత్ వస్తుంది, 2 డేస్ అయితే నేను ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తారంటే సెకండ్ వచ్చినాక, మంత్ మన సెకండ్ కదా, సెకండ్ రోజు ఆలోచన చేస్తారు. నేనంట సెకండ్ రోజు ఆలోచన చేయకండి, మీరు ఆలోచన చేసరికి 4-5 రోజులు పోతాయి. అంటే నెల 30 రోజులు కాదు, అప్పుడు 20 రోజులు అవుతుంది. 20 రోజులలో మీకు ఏదైనా చిన్న పని వచ్చి, లేకపోతే ఇంకా మీ టీం మెంబర్ పని వస్తే ఇంకొక 5 రోజులు పోతే మిగిలేది 10-15 రోజులు. అప్పుడు బిజినెస్ చేయాలంటే 15 రోజులలో అయ్యేది కాదు, పోయేది కాదు అని చాలా మంది వదిలేస్తారు. నా సజెషన్ ఏంటంటే మీ క్యాలెండర్ని నెక్స్ట్ మంత్ ఏం పని చేయాలో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఒక 5 రోజుల ముందు నుంచే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ నేను ఏం పని చేయాలి, 30 రోజులు నాకు అసలు పని ఉందా లేదా, ఒక ఒక నోట్స్, చిన్న నోట్స్ తీసుకోండి. రోజుకి నాకు 5 ప్లాన్లు ఫిక్స్ అయినా లేవు, మినిమం 5 ప్లాన్లు ఫిక్స్ అయినా లేవా అంటే అక్టోబర్ 2, అక్టోబర్ 3, అక్టోబర్ డేట్లు ఉంటాయి కదా, పక్కన 5 ప్లాన్లు ఫిక్స్ అయినాయో 5 పేర్లు రాసినామా లేదా. మీకు 5 ప్లాన్లు దొరకకపోతే మీ టీం మెంబర్ పేరు రాయండి. అంటే మీ యాక్టివ్ లెగ్ పేరు రాసి దాంట్లో వాళ్ళకి చెప్పండి, మీ దగ్గర మండే రోజు 5 ప్లాన్లు, వెడ్నెస్డే 5 ప్లాన్లు, మినిమం. మినిమం నేను మ్యాక్సిమం చెప్పట్లేదు, ఫిక్స్ అయినాయా లేవా. ఓకే, ఇది లీడర్షిప్ లక్షణం. ఫెయిల్యూర్ లక్షణం చెప్తా. ఫెయిల్యూర్ లక్షణం ఏం చేస్తాడంటే సేమ్ ఆయన కూడా డైరీ ముందు పెట్టుకుంటాడు, నేను చెప్పినట్టు అక్టోబర్ మంత్ డైరీ పెట్టుకుంటాడు ముందట. పెట్టుకొని ఏం రాస్తాడంటే అన్ని ప్రాబ్లమ్స్ రాస్తాడు అక్కడ. నిజామాబాద్ దూరం ఉంది, బిదర్ దూరం ఉంది, ఈడ పోనీకి నాకు డబ్బులు లేవు, అమ్మో ఆ రోజు వర్షం పడుతుందేమో, అరే దసరా పండుగ వస్తుంది, దసరా పండుగ వస్తే అందరు బయటకు పోతారు, నాకు ఎవరు దొరుకుతారు. కానీ మీరు ఒక లాజిక్ మిస్ అవుతారు. ఇక్కడ వాళ్ళు బయటకు పోతే వేరే వాళ్ళు ఇక్కడ వస్తారా లేదా, సొంతూళ్ళు ఉన్న వాళ్ళు వస్తారా రారా. ఇప్పుడు సంగారెడ్డికి వెళ్ళి 100 మంది బయట పోతారు అంటే నాకు తెలిసి 200 మంది సంగారెడ్డికి వస్తారు, హైదరాబాద్ వాళ్ళందరూ. ఇంకా ఈజీ, నేను హైదరాబాద్ పోవాలంటే 60 కిలోమీటర్లు, సంగారెడ్డి నాకు కిలోమీటరే కదా. అంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే మన వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఆలోచన చేస్తున్నాం కానీ వేరే వాళ్ళు ఇక్కడ వస్తున్నారని ఆలోచన చేస్తలేం. మీరు బాగా ఆలోచించండి. ఓకే, అనుకోండి ఇప్పుడు ఒక విలేజ్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడికో పోతారు. ఇప్పుడు వరంగల్ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ముంబైలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ముంబైలో జాబ్ చేస్తున్నప్పుడు మా ట్రైన్లో వరంగల్ నుంచి ఎక్కువ మంది వచ్చేటోళ్ళు.
అంటే చూడండి, ఇప్పుడు వరంగల్ దగ్గర ఉన్న వాళ్ళు ముంబైలో వచ్చిన ప్లాన్ చేస్తే వాళ్ళకి తెలియకుండా ముంబైలో వాళ్ళకి లెగ్ స్టార్ట్ అవుతుందా లేదా? వాళ్ళు 10 రోజులు ఉంటారు కరెక్ట్ సిస్టంలో వాళ్ళకి అటాచ్ చేయగలిగితే, అంటే ఇట్లా ఆలోచించగలిగినప్పుడు మన సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అంటే నెగిటివ్ ఆలోచించినప్పుడు దానికి పాజిటివ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక పనికి ప్రతి చర్య ఉంటుంది అంటారు కదా, ఒక చర్యకి ప్రతి చర్య న్యూటన్ థాడ్లా. అంటే మనం ఏదైతే నెగిటివ్ ఆలోచిస్తున్నామో దానికి కరెక్ట్ వేలో ఆలోచిస్తే పాజిటివ్ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. కానీ మనం నెగిటివ్ వరకు ఆలోచించి బాధపడతాం, సెకండ్ స్టెప్ పాజిటివ్ని ఆలోచించడం మర్చిపోతాం. ఓకే, లీడర్స్ అందరు 1000 ప్లాన్స్లో సక్సెస్ఫుల్గా వర్కౌట్ చేసి ప్రతి ఒక్కరు కూడా రికగ్నిషన్ తీసుకోవాలి. అందరూ కూడా 1,00,000 నుంచి 3,00,000 పైన చెక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. బ్యాక్ టు ది పోస్ట్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. సార్ నెక్స్ట్ డీసీని అప్పు మాట్లాడేయాలా సార్? ఓకే సార్. సార్ వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ సార్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి, కెమెరా ఆన్ చేసిన వాళ్ళకి మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వచ్చు. విక్రమాచారి గారు, సలీం గారు కానీ, తర్వాత మన చరణ్ సార్ ఉంటూ మాట్లాడండి, తర్వాత డీసీడీకి వెళ్దాం. ఓకే, నేను కొంచెం సార్ ఫస్ట్ డీసీడీ అండ్ అప్, తర్వాత డీసీడీ. ఓకే సార్. సార్ కుల్కర్ణి సార్ మీరు మాట్లాడండి సార్. కుల్కర్ణి సార్ తర్వాత మాట్లాడతా అని చెప్పారు. చరణ్ సార్ అండ్ సలీం సార్ అండ్ ఇందుబీర్ సింగ్ సార్. ఓకే సార్. సార్ ఇందర్వీర్ సార్ కానీ, చరణ్ సింగ్ సార్ కానీ, సలీం సార్ కానీ ఉంటే హ్యాండిల్ చేయండి సార్. సార్ లేనట్టున్నారు సార్. ఓకే సార్, నెక్స్ట్ డీసీడీ అండ్ అప్. ఓకే సార్, డీసీ అండ్ అప్ ఎవరైనా ఉంటే హ్యాండిల్ చేయండి సార్. షబ్బీర్ సార్ ఉన్నారు, రాజేశ్వర్ సార్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్ షబ్బీర్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు ఈరోజు వండర్ఫుల్ టీచింగ్. మళ్ళీ ఒకసారి అందరినీ మేల్కొల్ప చేశారు. పని అయితే చేస్తున్నారు కానీ చాలా మంది ఎలా చేస్తున్నారు, మరి రిజల్ట్ రావడం లేదనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఏదైతే ఉందో పిఎస్సి, దాని గురించి మళ్ళీ ఒకసారి అందరినీ జ్ఞాపకం చేయడం జరిగింది. పిఎస్సి అనేది చాలా మంది రాస్తలేరు అనేది అందరికీ తెలుసు. అది ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో దాన్ని మనం వెనకేసుకొని చూస్తూ ఉంటాము, అది అమలు చేస్తుంటాము. అప్పుడే 100% మనకు టీం వర్క్ అవుతుందని తెలుసు. ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీపుల్స్ ఓరియంటేషన్, పీపుల్స్ అండ్ నాన్ ఓరియంటేషన్ పీపుల్స్ ఎలా ఉన్నారో వాళ్ళతో ఎలా, ఎవరితో ఎలా పనిచేయాలని కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. చాలా కొటేషన్ ఇవ్వడం జరిగింది. మనము వర్కౌట్ ఎన్ని గంటలు చేయాలని కూడా అది కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ కుల్కర్ణి సార్, అందరు లీడర్స్, కృష్ణ గారి. థ్యాంక్ యూ. బ్యాక్ పోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ రాజేశ్వర్ సార్ మీరు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ రోజు సెషన్ నిజంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా వస్తాయి అనే దాని గురించి చాలా క్లారిటీ ఇచ్చిండు. ఓకే, మనం ఏం చేస్తామంటే చేసే పనులు చెప్పుకోవడం ఉందో కానీ ఇక్కడ ఎంత క్లారిటీ చెప్పిండంటే నిజంగా ప్రసాద్ దగ్గర ఇంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని నాకు ఈ రోజు అనిపించింది. ఆ వింటుంటే వినాలనిపించింది. రియల్ గా ఎన్ని తప్పులు చేస్తున్నాం నిజంగా. ఓకే, చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ప్రసాద్. నువ్వు ఇంత నాలెడ్జ్ ని ఎక్కడి నుంచి తీసుకున్నావు అనేది అది నీకు తెలుసు, కానీ ఇంత నాలెడ్జ్ ని ఇంతమందికి పంచిపెట్టావు, చాలా సంతోషం ఉంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా తీసుకోవాలి, మనం 1000 ప్లాన్స్ ఎట్లా కంప్లీట్ చేయాలి, మనము డ్రీమ్స్ రాసుకోమంటాము, దాంతో పాటు షెడ్యూల్ రాసుకోమంటాము. డే టైంలో షెడ్యూల్ రాసుకోవాలి, నైట్ టైంలో పిఎస్సి రాయాలి. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చాలా క్లారిటీ ఇచ్చావు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా లీడర్ ఎదగడానికి ఈ యొక్క మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను.
నోట్స్ చేసుకున్న వాళ్ళు దాన్ని మళ్ళీ రివ్యూ చేయండి. రియల్లీ అసలు మాటలు కూడా రావట్లేదు, అంత మంచి సెషన్ అనిపించింది ఈరోజు. చాలా గ్రేట్ ప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ లీడర్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఎలా సార్ సురేష్ సార్ కూడా ఉంటారు సార్ మనకి డిసిడి. సురేష్ కుమార్ సార్, మీరు మాట్లాడండి. गुड मॉर्निंग लीडर्स, गुड मॉर्निंग वंडरफुल प्रताप सर, एक्सेलेंट ट्रेनिंग, बहुत ही शानदार ट्रेनिंग था आपका। और लीडरशिप कैसे डेवलप की जाती है, विजुअलाइजेशन या शेड्यूल कैसे फिक्स किया जाता है, आपने एक छोटे शुरुआत से लेके लास्ट वे से आपने आज का ट्रेनिंग किया कि आप पीएससी नहीं करोगे तो क्या थॉट आता है दिमाग में, पीएससी करते हो तो क्या थॉट आता है, आपका स्पीड में क्या फर्क पड़ता है, पीएससी करने से नहीं करने से क्या होता है। तो दो वैसे आपने आज का ट्रेनिंग था कि आप जब प्लान नहीं करते हो तो क्या आपके माइंड सेट चलता है, आप यूट्यूब पे रहते हो तो क्या है, और ये अपना सीपी पे आप सुनते हो तो क्या है। तो वंडरफुल, बहुत ही शानदार सेशन था और एक्सीलेंट सेशन था आज का। बार बार 2 से 4 बार इसको सुनेंगे तो बहुत सारी लीडरशिप 100% डेवलप होगी। और मिशन 1000 प्लान अभी चल रहा है, वेरी वेरी फुल मोमेंटम है टीम में, और मोमेंटम में ही काम होगा, कभी भी अकेले से काम नहीं होगा, अभी मोमेंटम है, एक दूसरे को देख के काम करो। तो वंडरफुल, बहुत ही शानदार सेशन था, थैंक यू सर, वंडरफुल, थैंक यू एंड विश यू वेल ऑल द बेस्ट। థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ కుల్కర్ణి సార్ మాట్లాడతారా సార్? రివ్యూ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు రివ్యూ తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సెషన్ చాలా బాగా జరిగింది. ఓకే, ప్రసాద్ గారు చాలా డీప్ గా స్టడీ చేసి చాలా విషయాలు పెట్టారు. ఓకేనా, మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో పాటు ఓకే మనం ఎదిగే కొద్దీ మనం ఎంత రిలాక్స్ ఉంటే, ఎంత ఫ్రీగా ఉంటే, ఎంత వెయిట్ లెస్ ఉంటే ఎంత బాగా వెళ్ళొచ్చు. దానికి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఏంటి రాకెట్, అది పైకి వెళ్ళే కొద్దీ చాలా పార్ట్స్ వదులుకుంటుంది. అదే విధంగా మన పనిలో కూడా మనం పనిచేసేటప్పుడు ఓకేనా, ఇవి డెఫినెట్ గా దృష్టిలో ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ఈ రోజు ఉన్న బరువుని అటనే మోసుకుంటూ ముందాకి వెళ్ళలేం కాబట్టి ఓకేనా, లీడర్షిప్ పాయింట్స్ కావచ్చు, మిషన్ ఏదైతే మనకి 1000 ప్లాన్ ఛాలెంజ్ ఉందో అన్ని విషయాలపైన క్షుణ్ణంగా చాలా విషయాలను మాట్లాడారు. ఓకే, బట్ ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని ఉపయోగించుకుంటే, బట్ ట్రైనింగ్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే దానికి మనం ఇంప్లిమెంట్ చేయడం ఇంకో ఎత్తు. ఓకే, బట్ ఈ విషయాలే డెఫినెట్ గా ప్రతి వాళ్ళకి ఉపయోగపడతాం అనుకుంటున్నాను నేను. బట్ దీని మీరు నోట్ చేసే ఉంటారు లీడర్స్ అందరూ కూడా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టికల్ గా తీసుకొస్తే చాలా పెద్ద బిజినెస్ ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనకు రేపు సండే రోజు సంగారెడ్డిలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగబోతుంది. ఓకే, దాన్ని ఫుల్ ప్లేజ్ లో మీరు ప్రమోట్ చేయండి, చుట్టుపక్కల వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, దాని పూర్తి బెనిఫిట్స్ ని మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, బ్యాక్ టు పోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు రివ్యూ తీసుకోవాలి సార్? తీసుకోండి. ఓకే సార్, అక్కుల శ్రీనివాస్ కుమార్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రసాద్ గారు ఏదైనా ఒక విషయం తీసుకున్నారంటే అది తూచా తప్పకుండా చేయాలనే పరిస్థితి అందరికి మైండ్ లోకి వెళ్ళిపోతుంది, అది సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. అంత ఎసెన్స్ ఇచ్చేస్తారు, మొత్తం ఎసెన్స్ అంతా మన ముందు పెడతారు, కానీ తీసుకునే వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. సో లీడర్ అనేవాడు చేసి చూపిస్తాడు, అంతేగాని మీరు చెయ్యండి అని మేనేజర్ లాగా ఉండడు అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పారు సార్. నిజంగానే ఒప్పుకోవాలి, పిఎస్సి ఎవరు రాయట్లేదండి. పిఎస్సి అనేది మనం అద్దంలో మనం ఫేస్ చూసుకున్నట్టే. సో మనం నవ్వుతున్నామా, బాధపడుతున్నామా, కోపంగా ఉన్నామా అనేది. సో ఖచ్చితంగా ప్రసాద్ గారు చెప్పిన పాయింట్ లో ఇది చాలా బాగా నాకు గుచ్చుకుంది. సో ఖచ్చితంగా పిఎస్సి రాయట్లేదండి, ఈ ప్లాన్ చేస్తున్నాం కానీ పిఎస్సి రాయట్లేదు. పిఎస్సి అంటే ప్లాన్ చేసినప్పుడు ఏమేమి తప్పులు ఉన్నాయనేది అక్కడ కూడా నోట్ చేసుకోవట్లేదు. ఇది రెండో పాయింట్. అక్కడ ఎవరో క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ని మనం రాసుకుంటే నెక్స్ట్ దానికి ఎలా సమాధానం చెప్పాలనేది నేర్చుకొని వెళ్ళొచ్చు. కానీ ఆ క్వశ్చన్ గానే ఉండిపోతుంది. ఈసారి తప్పనిసరిగా ఆ క్వశ్చన్ రాసుకుంటాము,
రాత్రి పిఎస్సి చేయాలి ఖచ్చితంగా. డెఫినెట్ గా ఇంటికి రాగానే అలసిపోయినట్టు అయిపోయి పడుకుండి పోదామని అనుకునే దాంట్లో ఉంటున్నాం. కానీ లేదు, ఖచ్చితంగా ఇంకొక క్షణం ఒక్క ప్లాన్ అని అంటారు కదా ఎస్వి బరి సార్, అలాగే ఖచ్చితంగా మేము ఒక్క 2 నిమిషాలన్నా కూర్చొని మళ్ళీ పిఎస్సిని రాస్తాము. దట్ ఈస్ ద లీడర్. మేము చేస్తేనే కదా మన డౌన్ లైన్ లో చేసేది. ఖచ్చితంగా మీ లీడర్షిప్ ఏదైతే చెప్పారో అది తీసుకొని వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు మెంబర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శివరాజ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవాళ సెషన్ చాలా ఎక్సలెంట్ సెషన్. ప్రసాద్ సార్ ఒక గురువులాగా మనం ఏ విధంగా మనం చేయాలి మీటింగు అనేది మనం క్లుప్తంగా చెప్పాడు సార్. సూపర్ సార్. ఇవాళ సెషన్ మేము గంట సేపు ట్రిప్ ఆడకుండా కూడా ఆయన చెప్పే విధానం చాలా ఈజీ. నాకైతే ఈజీగా అనిపిస్తుంది. అది మనం చేయాలి. 1000 ప్లాన్ ఎలా చేయాలనేది చాలా మంది టెన్షన్ ఉన్నారు. అది కూడా ఈజీలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టడం జరిగింది సారు. అది మనం తినాలా లేదా అని మన చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి సెషన్ ఇవాళ తెలియదు. మనం జూమ్లో పాల్గొంటే ఏమవుతుంది, మనం ఏమో కోల్పోతున్నాం. జూమ్ అనేది మనకు వారంలో 2 సార్లు ఉంటుంది పెద్ద జూమ్. అది చాలా ఇంపార్టెంట్, మన లైఫ్ని చేంజ్ చేసే జూమ్. చూడండి ప్రసాద్ సారు ఎలాంటి మన నాలెడ్జ్ని ఇవాళ ఇవ్వడం జరిగింది. సూపర్ సార్, సూపర్. ఇలాంటి నాలెడ్జ్ కూడా ఎక్కడ ఎన్ని పైసలు ఇచ్చినా రాదు. థ్యాంక్ యూ ఆల్ డ్యూసిటీ సార్కు అందరికీ నేను ఒక స్పెషల్ రిక్వెస్ట్. ఇలాంటిది ఇంత మంచి ఇలాంటి ఒక నాలెడ్జ్ ఎవ్రీ వీక్ ఒకరితో మాట్లాడుతుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏ సునీత పేరుతో ఉన్నారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను తిరుపతి ఇందిరా పార్క్ 2-వీలర్ టెక్నీషియన్ సార్. 24 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నా. మా లీడర్ నారాయణ సార్, షబీర్ సార్, కుల్కర్ణి సార్. నేను చాలా ఈరోజు మన ప్రసాద్ సార్ టైం గురించి ఇంపార్టెంట్. ఎనీ టైం ఎప్పుడైనా సరే మనకు టైం చాలా ఇంపార్టెంట్. టైం వేస్ట్ చేయొద్దు. నేనైతే 4 to 4 hours 5 hours కంపల్సరీ, లేదా కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతుంది 6 hours కంపల్సరీ అనుకుంటున్నాను ఎప్పుడైతే. అయితే నేను హోమ్ మీటింగ్ ఎక్కడన్నా వెళ్ళాలన్నా కానీ సబీర్ సార్కు ఫోన్ చేస్తే 3 o'clock చేసిన. 3 o'clock చేస్తే కూడా 3 రింకే లేపిండు. ఎందుకంటే ఇప్పుడు చూడు అప్లైన్ మనకు హెల్ప్ లీడర్ 3 రింకే ఫోన్ లిఫ్ట్ చేసి నేనే మీకు చేద్దామని అనుకున్నా. రెడీగా అండి, తొందరగా ఊరు వెళ్ళాలి హోమ్ మీటింగ్. మనకు హెల్త్ అగ్రికల్చర్ గురించి మీటింగ్ పోయినాం. 3 o'clock సార్ ఫోన్ చేసి తొందర రెడీగా అండి, నేను 4 o'clock కల్లా కుకట్పల్లి వచ్చిండు మా గురించి. అయితే మేము హోమ్ మీటింగ్ ఊరికి ఒక 165 kilometers. లీడర్ మనకు హెల్ప్ చేయాలంటే మనం లీడర్ని పట్టుకోవాలి, లీడర్ తో చేయబట్టుకొని నడవాలి కంపల్సరీ సార్. ఇంకోటి, మనం లీడర్ తయారు కావాలంటే మెయిన్ భయం అనేది పోవాలి. కెమెరా ఆన్ చేసుకోవాలి కంపల్సరీ. మనం ఒకరికొకరు పరిచయం అవుతాం. ఎందుకంటే ఆన్ చేయకుండా వింటున్నాము, ఏం వింటున్నారో ఏం చేస్తారో తెలియదు. వింటే మనకు తెలుస్తుంది, పరిచయం అవుతారు, మాట్లాడాలని ఉంటది. ఏదైనా విషయం చిన్న పాయింట్ అయినా సరే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చినామంటే టైం ఎస్ ఆర్ నో, వస్తే వస్తాను, రానంటే రాను, అంతే. మనం ఏమన్నా కొడతామా కట్టేస్తాం వాళ్ళని. మెయిన్ టైం చెప్పండి. ఎవరికైనా ఎక్కడన్నా పోవాలన్నా కానీ టైం చెప్తే మనం ఆటోమేటిక్ సెట్ అయిపోతాం. టైం ఫాలో కావాలి, టైం పాస్ చేయొద్దు. ఇంకోటి, ఇప్పుడు మా సారు నారాయణ సార్ మా ఇంటి దగ్గర ఉంటారు సార్. సార్ ఎనీ టైం ఎప్పుడు పిలిచినా వస్తాడు సార్. సార్ మనకి టైం అవుతుంది, ఏమనుకోవద్దు. ఓకే సార్, 2 minutes అయిపోయింది సార్. మాకు ఆల్రెడీ సబీర్ సార్ అయితే ఎనీ టైం నాకు లీడర్షిప్ గా నిన్ను తయారు చేస్తా, ఎనీ టైం నాకు ఫోన్ చేయి, నేను వస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజ్ గౌడ్ సార్, మీకు ఇచ్చాను సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. Good morning and thank you all my great appliance and all Vestige and winning team leaders and all lineup sponsors sir, and good morning sir Krishna sir also. Congratulations sir, first of all great hosting. Thank you sir. దీంట్లో నిజంగా ఈ రోజు మనకు గ్రేట్ ప్రసాద్ సార్ చెప్పిన ఏదైతే వీడియో ఇది మన ఈ రోజు జూమ్ లో చెప్పిన ఈ విషయం ఏదైతే ఉందో నిజంగా సార్ చాలా 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 బాగా అనిపించింది నాకైతే.
ఎందుకంటే సార్ చెప్పిన ఈ గంట 1.5 అవర్ సెషన్ లో నిజంగా ఈ 12 గంటలు ఏకతాటికి చెప్పినా కూడా వినాలన్న తాపత్రయం ఉంది తప్ప ఎక్కడ బోరింగ్ 1% కూడా లేదు సార్. సార్ చెప్పిన దాంట్లో బిహేవియర్ మార్చుకోండి, టైం మేనేజ్మెంట్ చేసుకోండి, మీరు ఎదగాలన్న తాపత్రయం ఉన్నప్పుడు ఎదిగే వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళ దినచర్య మీరు పాటించండి అని సబ్బు షాంపూ చేతికిచ్చి ఫోటోలు దిగనకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, ఎల్ఓబి సిల్వర్ లో చేసుకోండి అని చెప్పారు. నిజంగా ఒకటి కాదు సార్, చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ 1.5 అవర్ ఉంటుంది కాబట్టి నిజంగా సార్ ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకున్నాను. ఇలా లాస్ట్ టైంలో చెప్పినప్పుడు కూడా గోల్డెన్ అవర్స్ సార్ చెప్పారు, అది నిజంగా నా మనసు గుచ్చుకుంది. ఎవ్రీ 2 అవర్స్ కి మనం గోల్డెన్ డైరీ రాసుకుంటే తప్ప మన తప్పులు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనకే అర్థమైపోతుంది. చాలా క్లియర్ అండ్ క్రిస్టల్ గా సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి టీచింగ్స్ వల్ల చాలా బాగా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పి ఆంజనేయులు గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ప్రసాద్ సార్ ఈరోజు వండర్ఫుల్ గా చెప్పడం జరిగింది. మనము 100 మందితో పనిచేస్తున్నామని కాకుండా ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళకు నేర్పిస్తూ లర్నబుల్ టీచబుల్ చేస్తూ మనం ఎల్ఓబి వరకు తీసుకెళ్ళినట్టయితే ఆ టీం కూడా కొంచెం ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది, ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి చాలా నేర్చుకోవడం కూడా జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సయ్యద్ మేరాజ్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, మాట్లాడచ్చు సార్. నా పేరు సయ్యద్ మెహరాజుద్దీన్, నేను కామారెడ్డి డిస్టిక్ నిజాం సార్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు ప్రసాద్ సార్ ఇచ్చిన టీచింగ్ వండర్ఫుల్ ఉంది. ఎందుకంటే అర్థమైన వాళ్ళు మాత్రం ఈ రోజు సరిదిద్దుకుంటారు చేసిన తప్పులకు. ప్రతి ఒక్కరితో తప్పులు జరుగుతాయి, కాదని కాదు. కొంతమంది పని చేసేటప్పుడు వేరే వాళ్ళు ఆటంకాలు తీసుకొస్తారు. ఇప్పుడు 1000 ప్లాన్ లో చాలా మంది చెప్పొద్దు, నా టీమ్ లో కూడా ఎంత చెప్పినా కానీ వాళ్ళు అంత చేస్తున్నారు. నేను కూడా ఏం చేస్తున్నా అంటే వీడు వింటాడో లేదో అని వదిలేసిన వాడిని, కానీ 1000 ఛాలెంజ్ లో ఖచ్చితంగా వినకపోని నాకు ఒక ప్లాన్ యాడ్ అవుతుందని నేను అనుకుంటే ఒక్కొక్కరికి చెప్పినప్పుడు 3-4 వచ్చి కూర్చుంటున్నారు. దాంట్లో 2-3 ఖచ్చితంగా జాయిన్ అవుతారు. దీనివల్ల నేను 1000 ప్లాన్ ఎలిజిబుల్ అవుతానని నేను అనుకోలే. మన ఊర్లో మన పక్క వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏమైతారో, వీడు పిచ్చోడు ఉన్నాడు, సబ్బు పేస్ట్ల గురించి ఎప్పటికీ అదే చెప్తాడు, దూరం ఉండాలని దూరం వెళ్ళిపోయేటోళ్ళు. ఎల్ఎస్ ఏజెంట్ ఉన్నప్పుడు కూడా నాకు అట్లనే దూరం నేను వస్తే దారి కట్ చేసేవాళ్ళు. ఈ మధ్యలో వెస్టేజ్ లో వచ్చినప్పుడు తర్వాత కూడా ఇట్లా చేస్తే ఈ 1000 ప్లాన్ లో ఎవడు ఉండకపోని చెప్పేటోనికి చెప్పకుండా కొత్తోనికి చెప్తే వాడచ్చి కూర్చుంటుండే, వీడు ఏం చెప్తాడు విందామని. అప్పుడు వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు, ప్లస్ ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. నేను ఒక మాట చెప్పిన అందరికి, మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు మోసం చేస్తే మాత్రం దూరం ఉండండి. మీకు మంచి సలహా ఇచ్చి మంచి దారి చూపిస్తున్నాము. మీ గురించి మేము వచ్చినాం కానీ మా గురించి మేము రాలేమనగానే మాక్సిమం మంచి రిజల్ట్ వస్తుంది. సార్ చెప్పింది వాస్తవానికి చేస్తే నిజాయితీగా చేయాలా. ఎవడు చూస్తున్నాడు ఎవడు చూడకొచ్చానని కాదు. మనం 1000 ప్లాన్ లో ఎలిజిబుల్ అయినాక రికగ్నిషన్ జరిగినాక కూడా మన చెక్ పెరగకపోతే వాళ్ళందరూ ముంగట మీ చెక్ ఎంత ఉందని ఎట్లైనా భార్యలు సార్ కానీ మన అప్లైన్ కానీ అడుగుతారు. రికగ్నిషన్ జరిగేటప్పుడు 1000 ప్లాన్ లో సక్సెస్ అయినారో మీరు చెక్ ఎంత చెప్పండి అన్నప్పుడు మనం కాడ 0 అయిపోతాం. కాబట్టి అందరికీ దయచేసి ఆల్ లీడర్స్ కి, సార్ ఇంత కష్టపడి నాన్ స్టాప్ ఒక సిడి ఎట్లా నడుస్తుందో రికార్డింగ్ చేసి పెట్టింది. ప్రసాద్ సార్ అట్లా ఎలాంటి గ్యాప్ రాకుండా ఎక్కడ కూడా ఆగకుండా చెప్పిండంటే ఆ కష్టానికి సార్ ఇచ్చిన విద్యకి మనం నిరూపిస్తే ఏదో ఒక్కొక్క మాట గుండెకి తగిలితే వాళ్ళు 100% సక్సెస్ అయితే ప్రసాద్ సార్ కి పుణ్యం వస్తుంది. ఆల్ అప్లయన్స్ విన్నింగ్ టీమ్ సర్వర్ కి కూడా మనం కష్టపడి సక్సెస్ అయితే వాళ్ళు ఆనందపడతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లీడర్స్ ఇంకా చాలా మంది హ్యాండిల్ చేశారు, కానీ మనకు టైం చాలా అయిపోతుంది కనుక ఎవరు ఏమనుకోవద్దు. ఇంతటితో సెషన్ క్లోజ్ చేద్దాం. మీ రివ్యూ ఇవ్వాలనుకున్న వాళ్ళు మీ రివ్యూ వాయిస్ రికార్డ్ చేసి మీ గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు. సో ఇంతటితో సెషన్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ క్లోజ్ చేయాలి సార్? ఎస్ సార్ క్లోజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్.